ఓం సుమకచ్చేకదంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజः ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపం జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాసుముకుందః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధిసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వందే శంభువమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినైనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. అవాంగ్మానస గోచరుడు సంకల్పమాత్ర సృష్టి స్థితిలయకారకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణాలకి, క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్యశ్రీ చరణాలకి, హనుమత్ వారి దివ్యశ్రీ చరణాలకు అనంత కోటి నమస్సుమాంజలిని తెలియజేసుకుంటూ, ఇచ్చటికి విచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి భగవద్బంధువులందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సద్గురువులైనటువంటి గురుదేవుల యొక్క కృపా కటాక్ష వీక్షణములతో శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో మనం భగవంతుడి గురించి, ఈ సృష్టిలో జీవుల గురించి భగవంతుడు ఎత్తినటువంటి దశావతారాల యొక్క వైభవాన్ని మనకు తెలిసిన రీతిలో మనకున్నటువంటి ఆలోచనతో తెలుసుకునే ప్రయత్నాన్ని మనం అందరం కూడా చేస్తున్నాం. ఎందుకంటే భగవంతుడు ఎన్నో అవతారాలలో వచ్చాడు, మీకు చెప్పాను. అన్ని అవతారాలలో చాలా విశేషమైనటువంటి అవతారంగా చెప్పబడినటువంటి అవతారాలు కొన్నే ఉన్నాయి. అందులో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అనే అవతారాలు కృతయుగంలో, పరశురామ రామావతారాలు త్రేతాయుగంలో, కృష్ణ బలరామ అన్న అవతారాలు ద్వాపర యుగంలో, బుద్ధ కల్కి అనే అవతారాలు కలియుగం ప్రారంభంలో అవతారం జరిగిందండి. కల్కి అవతారం ఇంకా రాలేదు. మరి దశావతారాలలో ఉన్నటువంటి రహస్యాన్ని కొద్దిగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. మరి నిన్నటి రోజున పరీక్షిత్ మహారాజు ఆ ఉత్తర గర్భంలో రక్షింపబడినటువంటి సంఘటన వరకు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం నిన్నటి రోజు వరకు చేశాం. ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు రక్షింపబడాలి అంటే దేనివల్ల రక్షింపబడాలంటే, పూర్వంలో వారి వంశంలో చేసినటువంటి ద్రౌపది చేసినటువంటి పుణ్యాన్ని అడ్డం పెట్టుకుని ఉత్తరా గర్భాన్ని రక్షించాడు. అదిగో ఆయనకే విష్ణురాతుడు అని చెప్పి నామకరణం చేశారండి. అంటే గర్భంలో ఉన్నప్పుడే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షంగా చూశాడు ఆయన. సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో సకల ప్రాణి హృదాంతరాలమల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండొచ్చుతుండు అయ్యడన్ విరటజా గర్భమున చక్రహస్తుకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయ్యి అడ్డమై ప్రకట స్ఫూర్తి నడించే ద్రోణతనయ బ్రహ్మాస్త్రముల్లేలతో ఆ ద్రోణుడి యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని సాక్షాత్ కృష్ణ పరమాత్మ గర్భంలో ఉన్నప్పుడే స్వీకరించాడని. అదిగో బయటికి వచ్చిన తర్వాత అందరినీ పరీక్షగా చూసేవాడంట. గర్భంలో ఉన్నప్పుడు ఏ రూపాన్ని అయితే నేను చూశానో ఆ రూపం ఈ లోకంలో ఎవరి దగ్గరైనా కనబడుతుందేమో అని చెప్పి పరీక్షగా చూసేవాడని. అంతటి పరీక్షగా చూసేవాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్ అని చెప్పి అందరూ కూడా నామకరణం చేసేశారండి. అప్పటి నుంచి పరీక్షిత్ మహారాజుగా ఆయన నామకరణంతో ఇంతెంతైవటుడంతై అన్న రీతిలో చాలా ధర్మపరంగా పెరుగుతూ ఉన్నాడండి. అయితే పరీక్షిత్ మహారాజుకి యవ్వనం వచ్చింది. పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని అప్పగించి పాండవులందరూ కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయారండి. అంటే
చూడండి, యుగాలలో ప్రతి ఒక్కరూ కూడా కొన్నాళ్ళు ఎంత తాను సంపాదించినా, ఎంత అపేక్ష పెట్టుకున్నా అంతే సులువుగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవారండి. మీరు చూడండి, మహారాజులవని కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చాలామంది సంపాదించడానికి ఎంత కష్టపడతారో బిడ్డల ప్రయోజకులు అయిపోయిన తర్వాత అంతే సులువుగా విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళిపోతూ ఉండేవారు. మరి పాండవులు 5 కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయారు. పరీక్షిత్ మహారాజు పరిపాలనకు వచ్చాడండి. పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన ఎంత ధర్మబద్ధంగా ఉండేదంటే, ఒకనాడు దశరథ మహారాజు పరిపాలన చేస్తే ఎంత ధర్మబద్ధంగా పరిపాలన చేశాడో, మిథిలా నగరాన్ని జనక మహారాజు ఎంత ధర్మబద్ధంగా పరిపాలన చేశాడో, పరీక్షిత్ మహారాజు కూడా హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని అంతే ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకనాడు కలిపురుషుడి ప్రవేశం జరిగింది. కలిపురుషుడు ప్రవేశం జరిగితే కురుజంగాల దేశం అని చెప్పి ఆ హస్తినాపుర రాజధానిలోనే ఒక ప్రదేశం ఉండేదండి. ఆ కురుజంగాల దేశంలో కలిపురుషుడు మొట్టమొదటిగా భూమి మీదకి దిగాడు. ఈ విషయం పరీక్షిత్ మహారాజుకి తెలిసింది. కురుజంగాల దేశంలో దిగినటువంటి కలిపురుషుడిని సంహరించేస్తే ఈ కలిబాధ ఈ లోకానికి ఉండదని చెప్పి ఈయన బయలుదేరాడండి. అయితే పరీక్షిత్తుని చంపబోతూ ఉంటే పరీక్షిత్ మహారాజు ఒక మాట అన్నాడు, అయ్యా, నేను ఎంతగా ఇబ్బంది పడతానో అంత తొందరగా మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రావీణ్యం నా దగ్గర ఉంది. కాబట్టి నేను కలియుగంలో రక్షించాలి అంటే నేను పరిపాలకుడిగా ఉండాలి. ఎందుకు? భగవంతుణ్ణి దగ్గరకు చేర్చేది చాలా సులువైనటువంటి మార్గాన్ని నేను చెప్తాను కలియుగంలో అని చెప్పాడు. సరే, భగవంతుడి దగ్గరకు చేరుస్తానన్నాడు కాబట్టి పరీక్షిత్ మహారాజు కలిపురుషుని విడిచిపెట్టాడు. అయితే నువ్వు ఎక్కడా ఉండడానికి మాత్రం వీలు లేదని చెప్పాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు కొన్ని స్థానాలు ఇచ్చాడు. కలిపురుషుడు ఉండడానికి కొన్ని స్థానాలను ఇచ్చాడండి పరీక్షిత్ మహారాజు. ఏ స్థానాలు ఇచ్చాడంటే, 1 జోదశాలలో ఉండొచ్చు అని చెప్పారు. 2 విపరీతమైనటువంటి మద్యాన్ని తాగుతూ ఉన్నటువంటి మద్యశాలలో కూడా ఉండొచ్చు అని చెప్పాడు. 3 ఒక కట్టుబాటుకి లోను కాకుండా తన ఇష్టానికి తాను బతుకుతూ స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడినటువంటి స్త్రీల దగ్గర కూడా ఉండొచ్చు అని చెప్పాడు. ఇంకా 4 విపరీతమైనటువంటి బంగారం దగ్గర ఉండొచ్చు అని చెప్పాడు. ఈ 4 స్థానాల్లో కలిపురుషుడు విపరీతంగా ఉంటాడని చెప్పాడు. 1 మద్యం, 2 జోదము, 3 విపరీతంగా తిరగడానికి అలవాటు పడిపోతూ కట్టుబాటు నియమం లేకుండా తిరగడానికి అలవాటు పడినటువంటి ఒక స్త్రీ దగ్గర, 4 బంగారం దగ్గర. ఈ 4 స్థానాల్లో నువ్వు ఉండొచ్చు అని చెప్పి కలిపురుషుడికి 4 స్థానాలు ఇచ్చాడండి. అందుకే చూడండి, విపరీతమైనటువంటి హింస కానీ విపరీతమైన అల్లరి ఎక్కడ జరుగుతుందంటే ఈ 4 స్థానాల్లోనే జరుగుతూ ఉంటుంది. మద్యపానం చేసే దగ్గర, జోదం ఆడుతున్న దగ్గర, స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి ఆడవాళ్ళ దగ్గర, విపరీతమైనటువంటి బంగారం దగ్గర మాత్రమే కలిపురుషుడికి స్థానం ఇచ్చారండి. మరి ఈ కలిపురుషుడి స్థానంలో ఈ 4 స్థానాలు ఎప్పుడైతే దక్కాయో చివరగా చూడండి, కలిపురుషుడు ఏ స్థానంలో కూర్చుందామన్నా పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తున్నటువంటి ఆ యుగంలో ఈ 3ంటికి స్థానం లేదండి. ఏ స్త్రీ కూడా విచ్చలవిడిగా తిరిగేది కాదు. ఏ పురుషుడు కూడా విపరీతమైనటువంటి మద్యాన్ని సేవించేవాడు కాదు. ఏ పురుషుడు కూడా విపరీతమైనటువంటి జోదాన్ని ఆడేవాడు కాదు. కానీ బంగారం దగ్గర ఉంటాను అన్న మాటే పరీక్షిత్ మహారాజుకి ఇబ్బంది వచ్చిందండి. పరీక్షిత్ మహారాజు దగ్గరే విపరీతమైనటువంటి బంగారాన్ని వేసుకున్నాడండి. ఆ విపరీతమైనటువంటి బంగారం వేసుకోవడంలో ఒక చిన్న పొరపాటు చేశాడండి. ఏ పొరపాటు చేశాడంటే, ఒకానొక సందర్భంలో జరాసంధుని సంహరించినప్పుడు తెచ్చినటువంటి బంగారం మణులుగా ఉందండి. జరాసంధుని సంహరించినప్పుడు అందులో ఒక విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు, గోమేధికాలు పొదిగినటువంటి ఒక కిరీటాన్ని చూశాడు పరీక్షిత్ మహారాజు. అబ్బా, ఈ కిరీటం ఎంత బాగుందో అనుకొని జరాసంధుడు పెట్టుకున్నటువంటి కిరీటాన్ని తాను పెట్టుకున్నాడండి. ఎప్పుడైతే ఒక రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి జరాసంధుడు ధరించినటువంటి కిరీటాన్ని తాను ధరించాడో కలిపురుషుడు ముందుగా పరీక్షిత్ మహారాజులోకే ప్రవేశించాడు. ఎక్కడికో వెళ్ళలేదు. ఏ పరీక్షిత్ అయితే కలిపురుషుని విడిచిపెట్టేశాడో ఆ కలిపురుషుడు పరీక్షిత్తులోకి ముందు ప్రవేశించాడు. అలా జరాసంధుడు దగ్గర వచ్చినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి పరీక్షిత్కి ఆ కిరీటం ద్వారా లోనకి ప్రవేశించాడు. అందుకే బంగారం దొరికింది అంటే చాలా సంతోషపడి తెచ్చేసుకుంటున్నావు. కానీ ఈ లోకంలో చాలా భయంకరమైనటువంటి పాపం ఏదంటే సువర్ణ తస్కరమే భయంకరమైనటువంటి పాపం అండి. అంతకు మించిన పాపం ఇంకొకటి లేదండి.
అప్పటికి బాగుండొచ్చు, కానీ అది ఎప్పటికీ నీకు మేలును మాత్రం చెయ్యదు. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు ప్రవేశించాడో వేటాడడానికి వెళ్ళాడు. వేట రాజుకు ధర్మం. ఎందుకంటే అడవిల్లో తిరుగుతున్నటువంటి క్రూర మృగాలు ఊర్లలోకి వచ్చి పడిపోయి ప్రజలను హింసించకుండా రాజు వేటాడేవాడు. సరే, వేటకి వెళ్ళాడు, వేట ఆడుతున్నాడు. సాయంత్రం 5 అయ్యేపాటికి వేటకి నియమం ఏంటంటే వేట ఆపేయాలి. కానీ పరీక్షిత్ విపరీతంగా వేటాడుతున్నాడండి. రాత్రి పగలు తేడా లేకుండా వేటాడుతున్నాడు. ఎందుకు? కలిపురుషుడి ప్రభావం. హింస విపరీతంగా చేస్తున్నాడండి. ఈ హింస చేసే క్రమంలో విపరీతమైనటువంటి దాహం వేసిందండి. విపరీతమైనటువంటి ఎప్పుడైతే దాహం వేసిందో దాహాన్ని తీర్చుకోవడానికి పరీక్షిత్తు బయలుదేరాడండి. దాహం తీర్చుకోవడం అడవుల్లో ఎక్కడవుతుంది? అది ఒక శమీక మహర్షి అని చెప్పి ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శమీక మహర్షి ఆశ్రమానికి కలిపురుషుడు ఇది పరీక్షిత్ మహారాజు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన తపస్సు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆయనకి ఇది దేహభ్రాంతి లేదు. పరంధాముడైనటువంటి నారాయణుడిని మనసులో పెట్టుకొని ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దాహం వేస్తే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరికో దాహం వేసింది అనుకోండి, మీరు ఏం చేయాలి? అక్కడెక్కడో నీళ్ళు ఉంటే చూసి తాగాలి. అంతేగాని నా దగ్గరకు వచ్చి అయ్యా ఉపన్యాసం ఆపు, మంచినీళ్ళు కావాలి నాకు ఇవ్వండి అని చెప్పి నన్ను అడుగుతారా? నన్ను అడగరండి. కానీ పరీక్షతో దాహం వేస్తే ఆశ్రమానికి వెళితే చాలామంది ఉన్నారండి. ఆశ్రమంలో ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళాడండి. ఓ మహర్షి, నాకు దాహం వేస్తుందయ్యా, మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. ఆయన అసలు బాహ్యంలో ఉంటే కదా, మనం భగవంతుడు తపస్సు చేస్తే మనకు అన్నీ గుర్తొస్తాయండి. కానీ ఋషీశ్వరులకు అలా గుర్తు రావండి. వాళ్ళు ఏంటంటే దేహాన్ని అలా విడిచిపెట్టి మనసును భగవంతుడితో రమింపజేస్తూ ఉంటారండి. దేహం దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం అండి. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు పొయ్యి మీద పాలు పెడతారండి. ఎన్నో సందర్భాల్లో మీరు చూసే ఉంటారు, అనుభవించే ఉంటారు. పాలు పెడుతూ ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారండి. మాటల మధ్యలో పాలు పొంగిపోతూ ఉంటాయి. పక్క వాళ్ళు ఎవరో వచ్చి ఏమమ్మాయి పాలు పొంగిపోతున్నాయని చెబితే తప్ప ఈవిడ గుర్తురాదు. ఎందుకు? మనిషి అక్కడే ఉంటుంది. కానీ మనసు దేని గురించో ఆలోచించడం వల్ల ఇక్కడ పొంగిపోతున్నటువంటి పాలన ఆవిడ కనిపెట్టలేకపోతూ ఉంటుందండి. అలాగే మహర్షులు భగవంతుడి మీద మనసు పెట్టుకొని దేహం యందు భ్రాంతి లేకుండా జీవించేవారు. కాబట్టి పరీక్షిత్ మహారాజు దాహం వేస్తుందని చెప్పి అడుగుతున్నా ఏ మాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ నారాయణుడి యందు మనసుతో నామస్మరణ చేసుకుంటూ ఉన్నాడండి. రాజు కోపం వచ్చింది. అరే, ఒక మహారాజు నేను వచ్చాను, నేను మంచినీళ్ళు అడుగుతుంటే ఏమాత్రం ఖాతర చేయడం లేదే. ఏమండి, ఎవరు? కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసిన పరీక్షిత్ మహారాజు శమీక మహర్షిని అడుగుతున్నాడండి. తపస్సు ఎలా చేస్తాడు ఈయనకి తెలీదా? కానీ కలిపురుషుడి ప్రవేశం జరిగింది. కలిపురుషుడు ఒంటి మీద ఉంటే మనం విచక్షణ అనేది కోల్పోతూ ఉంటామండి. ఎవరైనా సరే చూడండి, అంతవరకు చాలా బాగా ఉంటాం. ఎప్పుడైతే కలి ప్రవేశం జరిగిందో ఎదురుగుండా ఉన్నటువంటి వాడు గురువా, పెద్దవాడా, మంచివాడా అన్న విచారణ లేకుండా మన ఇష్టానికి ప్రవర్తన చేస్తూ ఉంటామని. కాబట్టి పరీక్షిత్ కూడా అలాగే అడిగాడు. అడిగితే ఆయన ఏం పలకల. ఎప్పుడైతే పలకలేదో ఈయన మామూలుగా ఉన్నాడా, నటిస్తున్నాడా అన్న పరీక్ష కోసం అక్కడే చచ్చిపోయి పడి ఉన్నటువంటి ఒక పెద్ద పాముని తన విల్లుతో ఇలా ఎత్తి ఆ శమీక మహర్షి మెడలో వేశాడు. అసలు ఆయనకి తెలివి ఉంటే కదండి, తెలివే లేదు. చూశాడు, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఈ వార్త ఆ కౌశికీ నదిలో స్నానం చేస్తున్నటువంటి శమీక మహర్షి కుమారుడు శృంగి ఉన్నాడండి. ఆయనకి తెలిసిందండి, అయ్యా ఎవరో ఒకరు వచ్చారు, ఆయన లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నటువంటి మీ నాన్నగారి మెడలో మృత సర్పాన్ని వేశాడు. ఇప్పుడు ఆ మృత సర్పాన్ని వేసి ఆయన వెళ్ళిపోయాడని చెప్పాడు. ఈ శృంగి చాలా కోపం చెందాడండి. అరే, మా నాన్నగారి తపస్సు ఎవరి కోసం చేస్తున్నారు? లోకం సుభిక్షంగా ఉండాలని చేస్తున్నారు. ఆయన ఏం కావాలని కాదు కదా, ఆయన ఏం మేడలు కట్టుకోవాలని కోరుకోవట్లేదు కదా. లోకమంతా కూడా కళ్యాణకరంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, క్షేమకరంగా ఉండాలని దేహభ్రాంతిని విడిచిపెట్టి, దేహ సౌఖ్యాన్ని విడిచిపెట్టి అహోరాత్రులు కూడా నారాయణ నామస్మరణతో తపస్సు చేస్తున్నటువంటి ఒక మహర్షి మెడలో ఒక వ్యక్తి పాము వేశాడంటే అది చాలా దుర్మార్గం అని చెప్పి వెంటనే ఒక మాట అన్నాడండి. ఆ కౌశికీ నది జలాలను చేతిలోకి తీసుకొని ఓడక వింటుకోపున మృతోరగంబు కొనువచ్చి మారు మాట్లాడకయున్న జనకునుకున్ హంస తలంబును పెట్టి దుర్మద క్రీడు జరించు రాజుకున్
హరికేశవులొడ్డినైనా 7వ నాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహాతిన్ అని చెప్పి ఆ జలాలను విడిచిపెట్టాడు. వాడక వింటి కోపున మృతోరగంబు కొని వచ్చి. మా నాన్నగారు ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి మెడలో నిష్కారణంగా ఒక చచ్చిపోయినటువంటి పాముని మెడలో వేసి ఆనందం అనుభవించిన వాడు ఎవడైనా కానీ వాడు రాజు అవుతాడా? నాకు అనవసరం. వాడెవడైనా సరే హరికేశవులొడ్డినైనా. చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట మాట్లాడాడు. ఎంత వయసు శృంగికి? సాక్షాత్తుగా శమీక మహర్షి కొడుకు శృంగికి 12 సంవత్సరాల వయసేనండి. 12 సంవత్సరాలు వయసు కలిగినటువంటి బాలుడు ఏమంటున్నాడు? మా నాన్నగారి మెడలో మృత సర్పాన్ని వేసిన వాడు ఎవడైనా కానీ నేను ఇప్పుడు శాపవాక్కు విడిచిపెడుతున్నాను. 7వ నాడు తక్షక పణీంద్ర విషానల హేతిహిన్. ఏ పామునైతే మా నాన్నగారి మెడలో వేశాడో అదే పాములకు రాజు అయినటువంటి తక్షకుడు యొక్క కాటుతో చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ మాటని హరికేశవులొడ్డినైనా ఆ హరి కానీ కేశవుడు కానీ వచ్చినా సరే ఈ శాపవాక్కును వాళ్ళు ఆపలేరు అని చెప్పాడు. అంటే ఒక గురువు వాక్కు, ఒక తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క వాక్కు ఎంత బలంగా పనిచేస్తుందో మనకి మహాభారతంలో ప్రాథమంలో వచ్చినటువంటి ఈ సంఘటన చెప్తుందండి. శృంగి అన్నాడండి ఈ మాట, హరికేశవులొడ్డినైనా 7వ నాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహాతిన్. ఆ శ్రీహరి కానీ ఆ శంకరుడు కానీ నేను ఇచ్చినటువంటి మాటని, నేను ఇచ్చినటువంటి ఈ శాపవాక్కుని తిప్పలేరు అని చెప్పి ఆయన అన్నాడంటే ఎంత ధైర్యంతో మాట్లాడాడండి. ఎంత తపస్సు లేకపోతే సాక్షాత్ భగవంతుడు కూడా అడ్డలేడని చెప్పాడు. అంటే భగవంతుడు గొప్ప, భగవన్నామం గొప్ప అంటే ఇక్కడ భగవన్నామమే గొప్ప అని చెప్పారండి. భగవంతుడు గొప్ప కాదండి, భగవంతుడు ఈ కంటికి దూరంగా ఉంటాడండి. నువ్వు ఎక్కడ చూడగలవు భగవంతుడిని? అంతటా పరివ్యాప్తమై ఉన్నటువంటి పరంధాముని నువ్వు చూడాలంటే భౌతికమైనటువంటి విషయాలను మనసులో పెట్టుకున్నటువంటి నీ దృష్టి భగవంతుడిని చూడలేదని. భగవంతుడు చూడలేకపోయినా భగవంతుడి కంటికి దూరమైన చాలా దగ్గర, ఎక్కడ? నాలికకి చాలా దగ్గర అని చెప్పారండి. భగవన్నామాన్ని నువ్వు నాలిక మీద జపిస్తూ ఉంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడైతే భగవన్ నామస్మరణ జరుగుతుందో అక్కడ భగవంతుడు ఉంటాడని చెప్పాడండి. ఇప్పుడు అక్కడ భగవంతుడు ఉంటే భగవంతుడు ఆడినటువంటి మాట సత్యం అవుతుందండి. అందుకే గొప్ప గొప్ప గురువుల మాటలు అంత సత్యం అయిపోవడానికి గల కారణం ఇదేనండి. భగవన్నామం ఉంటే కలిపురుషుడు కూడా నిన్నేం చేయలేడండి. కలియుగంలో కలిబాధ నుంచి తప్పింపబడాలన్నా, ఏలిన నాటి శని నుంచి నువ్వు తప్పించబడాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే అహోరాత్రం భగవన్నామస్మరణ కానీ నీ నాలిక మీద ఉంటే ఏదైనా సరే నువ్వు సాధించవచ్చు. కలిపురుషుడు ఒక సందర్భంలో ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి ఆ వ్యక్తి మీద ఉందాం, ఏమవుతుందో చూద్దామని చెప్పి ఆ గంగానది తీరం దగ్గర ఒక బక్క చిక్కినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. కలిపురుషుడు వెళ్ళి వాడి మీద వాలుదామని ప్రయత్నం చేశాడండి. వెళ్ళాడు, ఆయన మీద వాలేసరికి అంత దూరాన పడ్డాడండి. సరే మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ అంత దూరాన పడ్డాడండి. అరే ఎందుకురా, నేను వెళ్ళి ఆయన్ని పట్టుకుందాం, ఆయనలో ప్రవేశిద్దామంటే ప్రవేశించలేకపోతున్నాను. ఈయన 3 కన్నులు ఉన్నటువంటి శివుడా, 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మగారా, సహస్రాక్షుడైనటువంటి శ్రీహరే, ఎవరు ఈయన, ఎందుకు నేను ప్రవేశించలేకపోతున్నాను అనుకున్నాడు. ఎవరికి? ఈ బక్క చిక్కిన ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అదిగో అప్పుడే వ్యాస భగవానుడు సంధ్యావందనం వార్చుదామని చెప్పి వచ్చాడండి. వస్తే ఆయన అడిగాడండి, అయ్యా వ్యాస, ఈయనెవరు? ఈయనలోకి నేను ప్రవేశించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈయనలోకి నేను ప్రవేశించలేకపోతున్నాను, ఎవరు ఈయన అని అడిగాడండి. అయ్యా ఈయనెవరో మహాత్ముడు కాదు, అదిగో నారాయణ నామస్మరణాన్ని త్రికరణ శుద్ధిగా పఠన చేస్తున్నటువంటి ఒక సాధారణ వ్యక్తి అని చెప్పాడు. అయితే నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? ఎక్కడైతే హృదయములో భగవన్నామం ఉంటుందో, ఎక్కడైతే త్రికరణ శుద్ధిగా భగవన్నామోచ్చరణ జరుగుతుందో అక్కడ వారిని వ్యక్తి పరిస్థితుల్లో పట్టుకోలేవు అని చెప్పి వ్యాస భగవానుడు కలిపురుషుడికి చెప్పాడు. అంటే కలిపురుషుడి యొక్క బాధ నుంచి తప్పించుకోవాలంటే ముందు మనకే చెప్పారండి వాళ్ళు. భగవన్నామ స్మరణే పరమ ఔషధం అని చెప్పారండి. చూడండి, భగవంతుడు ఉన్న దగ్గరికి చెడు అన్నది వెళ్ళదండి. మనకి అధిష్టాన దైవమైనటువంటి శంకరుడు అక్కడ ఉన్నాడండి. శంకరుని చూస్తే మనకు ఒక విషయం తెలుస్తుందండి. ఆయన ఎలా ఉంటాడండి? నీలకంఠుడు. నీలకంఠుడే కదండి. నీలకంఠుడు ఎందుకు అయ్యాడు? ఆయన విషాన్ని తాగాడండి. క్షీరసాగర మదనంలో విషం పుడితే ఆ విషాన్ని స్వీకరించాడండి. దేవతలందరూ కూడా అమృతం కోసం తపస్సు చేశారు. అయితే అమృతం పుట్టకముందే విషం పుట్టిందండి. ఈ విషం ఏం చేస్తుంది? లోకాలన్నింటినీ కాల్చేస్తుంది.
ఉడికిరేగిపోతున్నాయి. లోకాలన్నీ కూడా నానా ఇబ్బంది పడిపోతుంటే సమస్త దేవతలు వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళదామంటే కూర్మావతారంలో ఆయన పర్వతం కింద ఉన్నాడండి, మందిర పర్వతం కింద. మరి ఎక్కడికి వెళ్ళాలి? నారాయణుడి దగ్గరికి వెళ్ళాలి, లేదంటే శంకరుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి శంకరుడి దగ్గరికి వెళ్ళారండి. అప్పుడు ఆయన తపస్సులో ఉన్నాడండి శంకరుడు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారమ్మా, నువ్వు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే, నువ్వు సమస్త సుఖాలు ఇచ్చే తల్లివి, సమస్త మంగళాలు ఇచ్చే తల్లివి. కాబట్టి ఇదిగో ఆలాహల క్షీరసాగర మదనం జరుగుతూ ఉంటే అమృతం కోసం ఆలాహలం పుట్టింది. ఇప్పుడు ఈ ఆలాహలం అంతా లోకాన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగింది. అయ్యా, అమృతం కోసం మీరు ఆ క్షీరాన్ని మదించింది మీరు, అమృతం వస్తే పుచ్చుకున్నది మీరు, విషం వస్తే నా దగ్గరికి వచ్చి ఏం చేయమంటారని నన్ను అడిగితే నేనేం చేయడం అని అడిగిందండి అమ్మ. అమ్మా, కొడుక్కి కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడు? తండ్రి దగ్గరికే వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు మాకు కష్టం వచ్చింది కాబట్టి తల్లి తండ్రి స్వరూపమైనటువంటి మీ దగ్గరకే వచ్చామని చెప్పారండి. అయితే శంకరుని లేపారండి. శంకరుడు ఈ విషాన్ని పుచ్చుకుంటే తప్ప మేము క్షీరసాగరాన్ని మదించడం అవ్వదు. క్షీరసాగర మదనం జరిగితే తప్ప అమృతం పుట్టదు, లక్ష్మీదేవి పుట్టదు, కామధేను పుట్టదు, కల్పతరువు పుట్టదు. సమస్త లోకాలకి శుభాలనిచ్చే మంగళకరమైనటువంటి వస్తువులు పుట్టాలంటే ఈ మదనం అనేది ఖచ్చితంగా జరగాలి. ప్రాథమంలోనే ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇబ్బందిని శంకరుడు తీర్చాలని చెప్పారు. అప్పుడు అమ్మవారు ఏం చేశారు? శంకరుణ్ణి, తపస్సులో ఉన్నటువంటి శంకరుణ్ణి మేల్కొల్పి ఆ ఆలాహలాన్ని తాను భక్షించమని చెప్పి అమ్మవారే స్వయంగా పంపించారండి. అప్పుడు శంకరుడు వచ్చాడు ఈ క్షీరసాగరం దగ్గరికి. ఆ శంకరుడు ఆ దోషిట్లో ఆ మొత్తం వచ్చినటువంటి విషాన్నంతా కూడా తన దోషిట్లో పట్టి తాగుతున్నాడని. తాగుతూ ఉంటే అది ఏదైనా మనం నీళ్లు తాగితే ఏమవుతుంది? ద్రవ పదార్థం ఏది తాగినా ఎక్కడికి వెళ్తుందండి? కడుపులోకి వెళ్ళిపోతుందండి. కానీ శంకరుడు విషాన్ని తాగుతూ ఉంటే కడుపులోకి వెళ్ళడం లేదండి. ఎక్కడ ఉండిపోయింది? కంఠం దగ్గర ఉండిపోయిందండి. కంఠం దగ్గర ఉండిపోయింది. విషం మొత్తం కూడా తాగేశాడు. కంఠం నీలంగా మారిపోయిందండి. దేవతలందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, రక్షింపబడ్డాం అని చెప్పి శంకరుడికి ఒక్కసారి పార్వతీ సహితమైనటువంటి శంకరుడికి నమస్కారం పెట్టారండి. నమస్కారం పెట్టారు. అప్పుడు దేవతలందరూ కూడా పరమేశ్వరుని ఒక మాట అడిగారంట. ఏమయ్యా శంకరా, ఏదైనా ఈ లోకంలో మనం స్వీకరిస్తే అది కిందకి దిగాలి కదా, మరి నువ్వు విషాన్ని స్వీకరిస్తే ఎందుకు కిందకి దిగలేదు అని అడిగారండి. నువ్వు విషాన్ని స్వీకరించావు, అది కిందకి దిగాలి, ఎందుకు దిగలేదు అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పిన మాట అండి. అయ్యా, మీరు వచ్చేసరికి చాలా కాలం కింద నుంచి నేను తపస్సు చేస్తున్నాను. ఏ తపస్సు చేస్తున్నాను? రామనామ స్మరణ చేస్తూ ఉన్నాను అని చెప్పాడండి. రామనామ స్మరణలో నేను తదేకంగా తపస్సు చేయడం వల్ల నా హృదయంలో ఆ రాముడు ప్రత్యక్షమైపోయాడని చెప్పారు. ఆత్మారాముడు కదండి రాముడు. రామనామాన్ని జపించడం వలన నా హృదయంలో రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యాడు. మరి నేను విషం తాగుతున్నప్పుడు నా హృదయంలో రాముడు ఉన్నాడు కాబట్టి రాముడున్న దగ్గరికి విషం చేరదు కాబట్టి కిందకి దిక్కుండా కంఠం దగ్గరే ఉండిపోయిందని చెప్పాడు పరమేశ్వరుడు. నేను విషం తాగుతున్నప్పుడు సాక్షాత్ రాముడు నా హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉన్నటువంటి రాముడిని మేల్కొల్పాలంటే నాలుకతో అనునిత్యం ఆ భగవంతుని స్మరణ చేస్తూ మనసుతో భగవంతుని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ భగవంతుడు చైతన్యవంతం అయిపోతాడు. ఎప్పుడైతే లోన చైతన్యవంతమైనటువంటి రాముడు లేచాడో అక్కడికి ఏ ఆపద చేరదు. అదే ఆపదామపహర్తారం. కాబట్టి నేను విషాన్ని తాగుతున్నప్పుడు హృదయంలోనికి దిగకుండా కంఠంలో ఉండిపోవడానికి కారణం హృదయంలో రామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టి విషం వెళ్ళలేదు అన్నాడు. అయితే బాగుందండి, మరి ఏదైనా వస్తువు తాగితే అయితే కిందకి దిగాలి, ఈ కిందకి దిగకపోతే వమనం అయిపోవాలి కదా, అంటే బయటకు వచ్చేయాలి కదా, మరి బయటకు ఎందుకు రాలేదు అన్నాడండి. బయటికి రావడానికి విషాన్ని స్వీకరించిన ఉత్తర క్షణంలో రామనామాన్ని నాలిక మీద నేను అందుకున్నాను. రామనామం నాలిక మీద ఉంది కాబట్టి బయటికి విషయం రాలేకపోయింది. అంటే రామనామం ఉండడం వల్ల హృదయంలోకి దిగలేకపోయింది. రామనామం నాలుకతో చెప్పడం వల్ల నాలిక మీదకి రాకుండా కంఠంలో ఉండిపోయింది. అయితే ఒక వస్తువుకి కాల్చే స్వభావం ఉన్నటువంటి వస్తువు అది ముసలివాడు పట్టుకున్నా చిన్నపిల్లాడు పట్టుకున్నా కాలుస్తుందండి. ఇప్పుడు దీపాన్ని అక్కడ పెట్టారు, నేను ఉపన్యాసం చెప్తున్నాను కదని ముట్టుకున్నాను అనుకోండి, ఉపన్యాసం చెప్పినా కాలుస్తుంది. ఏమీ తెలియనటువంటి పసిపిల్లాడు బొంగురుకుంటూ వెళ్ళిపోయి ఇదేదో అనుకుని ముట్టుకున్నా కాల్చేస్తుంది. అంటే అగ్నికి ఉన్నటువంటి లక్షణం తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాలుస్తుంది కదా. ఆలాహలం అనేది కాల్చే గుణం కలిగింది.
మరి నీ కంఠాన్ని ఎందుకు కాల్చలేదు అంటే, హృదయంలో రాముడు, నాలిక మీద రాముడు ఉన్నప్పుడు ఎందుకు ఈ శరీరానికి ఇబ్బంది వస్తుంది? కాబట్టి ఆ విషం తన ప్రభావాన్ని ఒక మచ్చ రూపంలో ఉంచింది తప్ప ఎటువంటి అపకారం చేయలేదు అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. చెబుతూ ఒక మాట అన్నాడు, సాక్షాత్ శంకరుని అయినటువంటి నేనే రామనామాన్ని చెబితే ఈ సమస్త లోకాల్ని భక్షించగలిగినటువంటి ఆలాహలం స్వీకరిస్తే ఏ ఆపద రాకపోతే మీరు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు కుంగిపోతున్నారు? పరమౌషధాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి ఎవరైతే రామనామం చెప్తారో వారికి ఎటువంటి ఆపదలు, ఎటువంటి విపత్తులు రాకుండా వాళ్ళు స్వేచ్ఛగా నిలబడతారని సాక్షాత్ శంకరుడు పార్వతీదేవికి చెప్పాడండి. ఏమంటే మరి అటువంటి రామనామాన్ని మన ముందు ఉంచుకొని మనమేదో ఔషధాల కోసం తిరుగుతూ ఉన్నామండి. అయితే రామనామానికి కష్టం రాదా? వస్తుందండి, మచ్చలా మిగులుతుంది తప్ప నీ ప్రాణం పోయే పరిస్థితి మాత్రం రాదండి. నేను మీకు చెప్పాను, గాయం అయితే మనం ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆపరేషన్ చేయాలంటే ఒక ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, రోగం, ఆపరేషన్ చేయాలంటే మత్తు మందు కానీ ఇస్తే శరీరాన్ని కోసినా నీకు ఆ నొప్పి తెలియకుండా ఉంటుందండి. శరీరం కొయ్యడం జరుగుతుంది కానీ నీకు నొప్పి తెలియకుండా ఉండాలంటే మత్తు మందిస్తే నీకు నొప్పి తెలియదండి. అలాగే పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపం దుఃఖ రూపంలో అనుభవంలోకి వచ్చినా అది నొప్పి తెలియకుండా ఉండాలంటే రామనామం అనే మత్తు నీ ఒంటిలో ఉంటే ఆ నొప్పి నీకు తెలియకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అని చెప్పారండి. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేయాలి. మరి ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? శమీక మహర్షి చేస్తుంటే మృతసర్పాన్ని వేశాడు, శృంగి శాపం పెట్టాడండి. ఓడక వింటి కోపున మృతోరగంబు కొని వచ్చి మారు మాట్లాడక ఉన్న జనకునుకున్ హంసతలంబును పెట్టి దుర్మద క్రీడు జరించి రాజుకున్ హరికేశవులుడ్డినైనా 7వ నాడు తక్షక పనీంద్ర విషాణల హేది సంహాతిన్ 7వ రోజు వాడు చచ్చిపోతాడని చెప్పి ఆ జలాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే జలాన్ని విడిచిపెట్టాడో ఇంటికి వచ్చాడండి. తండ్రి మెడలో ఉన్నటువంటి మృత సర్పాన్ని తీశాడు. తండ్రి బాహ్య స్మృతిలోకి వచ్చిన తర్వాత ఈ జరిగిన సంఘటన మొత్తం చెప్పాడండి. నాన్నగారు, ఎవరో ఒక రాజంట వచ్చి మీ మెడలో మృత సర్పాన్ని వేశారు, నేనేమి ఊరుకోలేదండి. 7 రోజుల్లో తక్షకుడు యొక్క కాటుతోడు చచ్చిపోతామని చెప్పి శాపవాక్కుని విడిచిపెట్టాను నాన్నగారు అన్నాడని. శమీక మహర్షి అన్నాడు, ఎంత పని చేశావురా? పరీక్షిత్ మహారాజు పరమ ధర్మపరుడు, ఆయన ఉంటేనే ఈ యుగం నిలబడుతుంది. యజమాని ధర్మపరుడైతే యజమాని ధర్మపరుడు కానీ యజమాని ఉంటే గ్రామం పాడైపోతుంది. సరైన నాయకుడు లేకపోతే రాజ్యం పాడైపోతుంది. అదే సరైనటువంటి రాజు లేకపోతే రాజ్యం పాడైపోతుంది. ఉత్తమ గుణాలు కలిగినటువంటి రాజు అయినటువంటి పరీక్షిత్ మహారాజు చచ్చిపోతే ఈ రాజ్యం మొత్తం కూడా నాశనం అయిపోతుందిరా, ఎంత పని చేశావు అని చెప్పి సరే ఈ విషయాన్ని పరీక్షిత్ మహారాజుకు తెలియపరచు అని చెప్పాడు. పరీక్షిత్ మహారాజు ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్ళి ఆ కిరీటాన్ని ఒక్కసారి తీసి పక్కన పెట్టేసరికి ఈయనకి జరిగిందంతా మళ్ళీ గుర్తొచ్చిందండి. అరే రే, ఎంత తప్పు చేశానే, లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్న వాడి మెడలో మృత సర్పాన్ని వేశానా, ఇది తప్పు కదూ అని చెప్పి తనకు తానుగా పశ్చాత్తాపడుతున్నాడండి. కానీ జరగాల్సినటువంటి నష్టం అక్కడ జరిగిపోయిందండి. ఇప్పుడు ఈ విషయాన్ని తెలియపరిచారండి. ఎప్పుడైతే తెలియపరిచారో పరీక్షిత్ మహారాజు కూడా శాపవాక్కుని విడిచిపెట్టగలిగినటువంటి తపస్సు ఉందండి. నువ్వెవరు నాకు శాపవాక్కు విడిచిపెట్టడానికి? నేను రాజుని, నా రాజ్యంలో నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళిద్దరిని ఖైదు చేయించగలడు, శమీకుని శృంగిని. ఆ ఆశ్రమాన్ని తీయించేయగలడండి. కానీ ఈయనేమన్నాడు? అయ్యా, నేను అధర్మం చేశాను, తప్పు చేసినందుకు ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి అన్నాడండి. కాబట్టి నేను అనుభవిస్తాను అని చెప్పి వెంటనే పసిప్రాయంలో ఉన్నటువంటి జనమేజయుడికి పట్టాభిషేకం చేయడానికి సంకల్పం చేసి తాను ప్రాయోపవేశాన్ని కూర్చున్నాడండి. ప్రాయోపవేశం అంటే భగవంతుడి యొక్క నామాన్ని చెబుతూ ఒకవేళ కాకులు వచ్చినా, గద్దలు వచ్చినా, పురుగు వచ్చినా, పుట్రొచ్చినా, పాములు కరుస్తున్నా శరీరాన్ని అప్పచెప్పడమే తప్ప దాన్ని ఎదిరించడం కానీ తోలడం కానీ చేయకుండా క్రమక్రమంగా శరీరాన్ని విడిచిపెట్టేయడం ప్రాయోపవేశం అంటారండి. అదిగో గంగానది తీరం దగ్గరకు వచ్చి దర్బలు వేసుకొని ప్రాయోపవేశాన్ని కూర్చున్నాడండి. అయ్యా, ధర్మరాజు మనవడు అభిమన్యుడి యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశానికి గంగానది తీరం దగ్గరకు వచ్చి కూర్చున్నాడని చెప్పి ఈ వార్త అందరికీ తెలిసిపోయిందండి. అందరూ తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. 7 ఋషులు వచ్చారు, వశిష్ఠుడు వచ్చాడు, విశ్వామిత్రుడు వచ్చాడు, కపిల మహర్షి వచ్చాడు. ఇటువంటి మహర్షులందరూ కూడా వచ్చి కూర్చున్నారండి. ప్రాయోపవేశానికి కూర్చున్నటువంటి పరీక్షిత్ మహారాజు ఎలా చేస్తాడా, ఏం చేస్తాడా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అందరూ చూస్తున్నారండి. పరీక్షిత్ మహారాజు వచ్చి దీక్షా వస్త్రాలు ధరించి గంగా నదిలో స్నానానికి వెళ్ళాడండి.
గంగానదిలో స్నానానికి వెళ్ళి ఒకే ఒక మాట అన్నాడండి, అమ్మా అమ్మా నిన్ను చూసిన నరు పొమ్మాయని ముక్తి కడకు పుత్తువట కృపన్ లెమ్మ నీ రూపముతో రమ్మ నాకెదురగంగ రమ్యతరంగా. అమ్మని పిలిచినట్టుగా పిలిచాడని, అమ్మా నిన్ను చూసిన నరు పొమ్మాయని ముక్తి కడకు పుత్తువట కృపన్ లెమ్మ నీ రూపముతో రమ్మ నాకెదురగంగ రమ్యతరంగా. అమ్మా అమ్మ నువ్వే రక్షించేదానివని చెప్పి ముక్కు మూసుకొని 3 మునకలు వేస్తే సమస్త పాపాలు తీసేసి పోరా మోక్షానికి అనగలిగిన సామర్థ్యం నీకుంది. అమ్మా ఇదిగో ఎంత పాపం చేశాను ఈ ఒంటితో. ఈ లోకాన్ని రక్షించి తపస్సు చేసుకున్నటువంటి శవైక మహర్షి మెడలో మృత సర్పాన్ని వేశాను కాబట్టి ఈ పాపం పోయి నాకు మోక్షాన్ని కటాక్షించమ్మా అని చెప్పి గంగలో మునిగి ఒడ్డుకొచ్చి దీక్షాధారణ చేసి ఒక మాట అన్నాడండి. అక్కడికి వచ్చినటువంటి మహర్షులందరికీ ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా ఉరగాదీశ విషాణలంబులకు నేనొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పంబు నేడు మానదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతిన్ హరి ప్రణుతి భాష ఆకర్ణికా సక్తయున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగా మీరద్దెన్ ప్రసాదింపరే. అబ్బా ఎంత మాట మాట్లాడాడు చూడండి. ఒక చిన్న ఆపద వస్తుందంటే ఎలా దీన్ని తీర్చేసుకుందామా లేదంటే ఈ ఆపద ఎదుటివాడి మీద తోసేద్దామా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కలియుగ ప్రారంభంలో పరీక్షిత్ అన్న మాట చూడండి, ఉరగాదీశ విషానలంబులకు నేను ఒప్పింతు. ఉరగం అంటే పామండి. పాము యొక్క విషానికి శరీరాన్ని అప్పచెప్పేస్తాను. ఎందుకు? అది ఒక మహర్షి శాపవాక్కు. ఈశ్వర సంకల్పము నేడు మానదు. అది భగవత్ సంకల్పం. భగవంతుడి సంకల్పం కాకపోతే ఆయన నాకెందుకు శాపం పెడతాడు? కాబట్టి అది భగవత్ సంకల్పం అయ్యా, అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అయితే నాకేం బెంగ ఉంది? ఒకవేళ శరీరాన్ని కానీ విడిచిపెట్టేస్తే మోక్షానికి వెళ్ళిపోతే పర్వాలేదు. ఒకవేళ ఏదైనా పాపం ఉండి మళ్ళీ జన్మల్లోకి కానీ వెళితే ఎటువంటి జన్మ కావాలి నాకు? హరి చింతారతియున్ హరి ప్రణుతి భాష ఆకర్ణిక సక్తయున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగ మీరద్దిన్ ప్రసాదింపరే అని అడిగాడండి. అయ్యా ఒకవేళ జన్మ వస్తే శ్రీహరి నామం వినబడితే అబ్బా నా స్వామి నామం అని చెప్పి పొంగిపోయి వినగలిగినటువంటి ఆర్తి కలిగిన మనసుతో పుట్టించు. ఆ శ్రీహరి అని ప్రార్థించడానికి నోరు అవకాశం వస్తే గట్టిగా నారాయణ నామస్మరణాన్ని చెప్పే అవకాశం, భగవంతుడు సేవ చేసే శరీరాన్ని. ఒకవేళ జన్మంటూ ఉంటే భగవంతుడు నామాన్ని పలికేది, భగవంతుడు నామాన్ని వినేది, భగవంతుడికి సేవ చేసే శరీరాన్ని కలిగినటువంటి జన్మను నాకు ఇవ్వు. అలా కావాలి అంటే ఏం చేయమంటారో మీరు చెప్పండి అని అడిగాడు. ఏమండి ఎలాంటి మాట అడిగాడో చూడండి. అయ్యా నన్ను రక్షించేవాడు ఎవడైనా ఉంటే నా అర్ధరాజ్యాన్ని ఇస్తాను, లేదంటే నా రాజ్యాన్ని మొత్తం ఇచ్చేస్తానని చెప్పి అడిగితే ఒక రకమండి. కానీ పరీక్షిత్ అలా అడగల. ఈశ్వర సంకల్పము నేను మానదు, అది భగవత్ సంకల్పం అయ్యా. భగవంతుడు ఒకటిని తీసేయాలనుకుంటే ఆపగలిగిన వాడు ఈ లోకంలో ఎవడూ లేడు. భగవంతుడిని ఒకటి ఉంచాలనుకుంటే తీసేయగలిగిన వాడు ఎవడూ లేడు ఈ లోకంలో. కాబట్టి అది ఈశ్వర సంకల్పం, నేడు మానదు. అయితే నాకేంగా భవిష్యత్ జన్మ జన్మంబులను నాకు జన్మ ఉంటే హరి చింతారతిన్ హరి ప్రణుతి భాష ఆకర్ణిక సక్తయున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగ మీరద్దెన్ ప్రసాదింపరే అని చెప్పి ప్రార్థన చేశాడండి. నీ ప్రార్థనలో నిక్కచ్చితనం ఉంటే, నీ ప్రార్థనలో నిజమైనటువంటి శరణాగతి ఉంటే ఖచ్చితంగా భగవంతుడిని ఎదురుగుండా వస్తాడు. ఎలా వస్తాడు? శంకుచక్ర గదా పద్మాలతో సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా రాడండి, ఒక గురు రూపంలో వచ్చేస్తాడండి. అదిగో ఎప్పుడైతే ఈయన మాట అన్నాడో ఎక్కడ కూడా పాలు పితికినంతసేపు కూడా నిలబడినటువంటి వ్యాస భగవానుడి యొక్క కుమారుడు శ్రీశుకుల వారు వచ్చారండి. చూడండి, శుకుడు వచ్చాడండి. శుకుడు వచ్చి వస్త్రం లేదు ఒంటి మీద, బాగా బక్క చిక్కిపోయి ఉన్నాడు, వయసులో ఉన్నాడు కానీ బక్క చిక్కిపోయి ఉన్నాడండి. ముఖం గొప్ప తేజస్సుతో వెలిగిపోతుందండి. అటువంటి శుకుడు వచ్చి ఒకే ఒక మాట అన్నాడు, పరీక్షిత్ ఇంతవరకు ఇటువంటి మాట అడిగిన వాడు ఎవరూ లేరు, నాకు భగవంతుడు కావాలయా, భగవంతుణ్ణి పొందగలిగినటువంటి శరీరం కావాలన్నవాడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. నువ్వు ఒక్కడ అడిగా విన్నాళ్ళకి, కాబట్టి నీకు జన్మరాహిత్యం కలిగించి భగవంతుడిలో సాయుధ్యం చేసే అద్భుతమైనటువంటి ఔషధాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. అంటూ అక్కడ కూర్చొని ఒక మాట అన్నాడండి, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయంబు పనిలేదా హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే
నువ్వు వింటే ఒక మాట చెప్తానయ్యా, హరిమయము విశ్వమంతయు, ఆ హరి అణువు మొదలుకొని అజాండము వరకు ఆ హరే నిండిపోయి ఉన్నాడు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టావయ్యా నువ్వు. కాబట్టి నువ్వు చెప్తే వింటే అసలు శ్రీహరి లేనటువంటి ప్రదేశం కానీ శ్రీహరి కానిటువంటి వస్తువు కానీ ఈ లోకంలో లేదయ్యా. కాబట్టి అటువంటి భగవంతుడి కథలు 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతానంటున్నావు. 7 రోజులు ఎందుకయ్యా? 7 గడియలు చాలు మోక్షానికి వెళ్ళిపోవాలంటే. 7 రోజుల్లో నేను మోక్షానికి ఎలా వెళ్ళాలని అడుగుతున్నావు. 7 గడియల్లో నేను మోక్షానికి పంపించగలను. పూర్వకాలంలో కట్వాంగుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. కట్వాంగుడు అనే మహారాజు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉంటే దేవతలు కొద్దిగా ఓడిపోయే పరిస్థితిలో ఉంటే మహావీరుడైనటువంటి ఈ కట్వాంగుడి యొక్క సహాయాన్ని దేవతలు కోరారండి. వెళ్ళాడు దేవలోకానికి, వెళ్ళి యుద్ధం చేసి దేవతల్ని గెలిపించాడండి. దేవతల్ని గెలిపిస్తే నీకేం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి అడిగితే అప్పుడు కట్వాంగుడు ఒకే ఒక మాట అన్నాడండి, నాకు ఆయు ప్రమాణం ఎంతసేపు ఉందో, ఎన్ని రోజులు ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మీరు చెప్పండి అని అడిగాడండి. అయ్యా పుస్తకం తీసి ఏమీ అనుకోకు, నీ ఆయు ప్రమాణం అయిపోయింది అని చెప్పాడండి. ఒక గడియ కాలం మాత్రమే నీ ఆయు ప్రమాణం ఉంది అని చెప్పాడు. సరే అని బెంగెట్టుకోలేదండి. వెంటనే భూమండలానికి వచ్చి అందరిని కూడా అప్పచెప్పేసి రాజ్యాన్ని మంత్రులకి కుటుంబానికి అప్పచెప్పేసి తాను దేవుడి గదిలోకి వెళ్ళిపోయి ఆ గోవిందనామ సంకీర్తన చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టి గోలోకానికి వెళ్ళిపోయినటువంటి కట్వాంగుడి కథ ముందు చెప్పాడండి. ఏమయ్యా, కట్వాంగుడు మోక్షానికి వెళ్ళడానికి ఏ తీర్థానికి ఏ క్షేత్రానికి వెళ్లకుండా తన ఇంటిలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి గోవింద నామస్మరణ చెప్తూ గోలోకాన్ని పొందినటువంటి వృత్తాంతం వింటే నీకేం తెలుస్తుంది అని అడిగాడండి. భగవంతుని చేరుకోవాలంటే ఏదో విశేషమైనటువంటి ప్రావీణ్యం ఉండాలి, ఏదో ప్రాజ్ఞత ఉండాలి, ఏదో పాండిత్యం ఉండాలని చెప్పి నువ్వు అనుకోక అది శుద్ధ అబద్ధం అని చెప్పాడండి. నీ దగ్గర త్రికరణ శుద్ధిగా భగవన్నామాన్ని చేయగలిగినటువంటి శ్రద్ధ కానీ నీకుంటే నువ్వు ఉన్న చోటే మోక్షానికి వెళ్ళిపోగలవు. అది లేకపోతే 7 కొండలెక్కి వెంకటరమణ స్వామి దగ్గరికి వెళ్ళి గోవింద అన్నా సరే ఆయన నిన్ను పుచ్చుకోడు. ఏమండి, ఆయన వడ్డీ కాసుల వాడండి. ఎప్పుడు పద్మావతితో వివాహం జరిగింది, ఎప్పుడు అప్పు తీసుకున్నాడు కుబేరుడి దగ్గర, ఎన్నాళ్ళైనా అప్పు తీరకపోవడం ఏంటండి అంటే ఆయన రోజు పరకనామణిలో చెయ్యి పెట్టి పుచ్చుకున్న ధనం ఏదో తెలుసా? ఎవరు పరమభక్తితో తన సంపాదనలో ధర్మాన్ని పెట్టుకొని తాను ధర్మంగా జీవిస్తూ భగవంతుడిని చూస్తూ తాను వేసినటువంటి ఒక 10 రూపాయల నోటు మాత్రమే భగవంతుడు తీసుకొని వడ్డీ కడుతున్నాడండి. తప్ప అన్యాయంగా వచ్చినటువంటి ధనం, పాపభీతితో వేసినటువంటి ధనాన్ని నారాయణుడు ఎప్పటికీ తీసుకోడని చెప్పారండి. లేదంటే ఎప్పుడో వడ్డీ తీరిపోవాలండి. ఆయన ఏం చెప్పాడు? నేను ఎవరి ధనాన్ని తీసుకొని నా వడ్డీ కడతానంటే పరమభక్తితో ధర్మనిరతితో బ్రతుకుతూ తన సంపాదనలో అక్రమం లేకుండా భక్తితో వేసినటువంటి 10 రూపాయల కాసు తీసుకుంటాను తప్ప మిగతాది నేను తీసుకోనని చెప్పేశాడు. అయితే మిగతాది ఏం చేస్తాడు? ధార్మిక మండల ద్వారా ధర్మ కార్యక్రమాలు చేస్తూ వారికి కొంత పుణ్యాన్ని కట్టబెడుతూ ఉంటామని చెప్పాడండి. ఏమండి, కాబట్టి ఇక్కడ మనకి కట్వాంగుడు వృత్తాంతాన్ని పరీక్షిత్ మహారాజుకి శుకుడు చెప్పాడండి. శుకుడు చెబుతూ ఈ దశావతారాలు ఈ భగవంతుడు ఎత్తాడయ్యా, నువ్వెందుకు బెంగపడుతున్నావు? ఈ లోకాన్ని అనాథగా భగవంతుడు ఉంచలేదు. ఈ లోకానికి నాథుడు ఒకడున్నాడు. ఆయన సర్వలోకాధ్యక్షుడు. ఆయన నువ్వు అధ్యక్షుడివేమో, ఆయన సర్వలోకాధ్యక్షుడు. ఆయన తన కన్నులతోనే తన దృష్టితోనే ఈ సమస్త సృష్టిని పరిపాలన చేస్తున్నాడయ్యా. అటువంటి నారాయణుడు ఈ లోకాన్ని రక్షించడానికి దశావతారాల్లో ఈ భూమి మీద దిగాడు అని చెప్పాడు. అందులో మొట్టమొదటి అవతారంగా చెప్పబడినటువంటి అవతారం మత్స్యావతారం అని చెప్పాడు. మత్స్యావతారంలో సాక్షాత్ నారాయణుడు మొట్టమొదటి ఈ భూమి మీదకి వచ్చాడు అని చెప్పాడు. పరీక్షిత్ మహారాజు అన్నాడు, ఏమయ్యా స్వామి, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు మత్స్యావతారంలో ఈ భూమి మీదకి వచ్చాడా? మత్స్యావతారం ఏం గొప్ప అవతారం ఏం కాదే. మత్స్యం అంటే చేప. చేప ఏం గొప్ప జీవి కాదే, పెద్ద జీవి కాదే, బలమైన జీవి కాదే. చేపకి ఒక గుణం కూడా ఉంది, దుర్గుణం. ఏదంటే తను నాలికి వశుడైపోతుందండి. చేపకు ఉన్నటువంటి లక్షణం రుచికి వశుడైపోతుందండి. అంతవరకు నీటిలో హాయిగా తిరుగుతున్నటువంటి చేప ఒక వలవాడు కొక్కెం పెట్టి ఒక ఎర్రను పెట్టి వేస్తే తనది కాని పదార్థం అయినా సరే అది ఎర్రగా ఉందని చెప్పి పట్టుకొని వాడికి దొరికి చచ్చిపోతుందండి. అంటే దానికి జీవం మీద ఆపేక్ష ఎక్కువ.
మరి అటువంటి అపేక్ష కలిగినటువంటి చేప రూపంలో నారాయణుడు ఎందుకు వచ్చాడయ్యా? చేప రూపంలో రావాల్సినటువంటి అఘాయిత్యం నారాయణుడికి ఎందుకు పట్టింది? ఒక్కసారి నాకు ఆ వృత్తాంతాన్ని మొత్తం వివరంగా చెప్పని పరీక్షిత్ మహారాజు అడిగాడండి. అడిగితే శ్రీశుకుల వారు చెప్తున్నారండి, అయ్యా నారాయణుడికి మత్స్యం అనేది ఒకటి, కూర్మం అనేది ఒకటి, మహారాజు ఒకటి, పేదవాడు ఒకటి కాదయ్యా. భగవంతుడు ఎప్పుడైనా సరే అవతరిస్తూ ఉంటే కొన్ని కారణాలు ఉంటేనే ఈ లోకంలోకి భగవంతుడు వస్తాడు. కొన్నిటికి ఇబ్బంది వస్తే భగవంతుడు వస్తాడని చెప్పాడండి. దేనికి ఇబ్బంది? శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, తవిలినాయందు వాడెన్నడలుగు నాడే హింస పొందు అన్నాడండి. నేను వస్తానయ్యా, ఏ సందర్భంలో వచ్చి హింస చేస్తూ ఉంటాను? శుద్ధ సాధులందు, భగవంతుని నమ్ముకొని తదేక్ష దీక్షతో భగవంతుడి యందు అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి భగవంతుడిని నమ్ముకున్న వాడిని పరిహారణ చేస్తే, వాడికి ఇబ్బంది పెడితే, వాడి బ్రతుకును నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను అవతరిస్తాను అని చెప్పాడు. సురలందు దేవతలకి కూడా ఇబ్బంది పెట్టకూడదు, శృతులందు వేదాలకు ఇబ్బంది పెట్టకూడదు, గోవులందు గోవులకి ఇబ్బంది పెట్టకూడదండి, ధర్మ పదవి యందు ధర్మాన్ని చెప్పే గ్రంథాలకు ఇబ్బంది పెట్టకూడదండి, తవిలినాయందు చిట్ట చివరిగా ఆ భగవంతుడు ఉన్నాడా, ఆయన చూశాడా, చేస్తాడా, ఏం చేయగలడా ఆయన అని చెప్పి అకారణంగా భగవత్ నింద చేసినా నేను వస్తానని చెప్పాడండి. ఈ సందర్భాల్లో నేను వస్తానని చెప్పాడండి. గజేంద్ర మోక్షంలో అయితే ఒక అడుగు ముందుకు వేశాడండి. లక్ష్మి, నేను భూలోకానికి వెళ్ళినప్పుడు నీకు కూడా చెప్పకుండా కొన్ని సందర్భాలలో భూలోకానికి వెళ్ళిపోతానని చెప్పాడు లక్ష్మీదేవితో. ఏ సందర్భాలు? తను వేంచేయు పదంబు పేర్కొన్నాడు. అనాథ స్త్రీ జనాలాపంబులు వినినో, మృత్యురు మత్స్యురించిలో కలులు వేద ప్రపంచంబులను, దనుజానీకమ దేవతా నగరిపై దండెత్తెనో, భక్తులను కని చక్రాయుధుడేటని ధిక్కారించినో దుర్జనులని చెప్పాడు. అనాథ స్త్రీ జనాలాపంబులు వినినో, ఏ బలం లేకుండా కేవలంగా భగవంతుడే బలమని నమ్ముకొని ఎలుగెత్తి ఏ స్త్రీ అయినా సరే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన్నించి వస్తానని చెప్పాడు. ద్రౌపది ప్రార్థన చేస్తే నారాయణుడు వచ్చేశాడు. మృత్యురించిరో కలుల్ వేద ప్రపంచంబులను, వేదానికి ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నేను వచ్చి తీరుతాను. ఎందుకు? అసలు వేదమే ఈ సృష్టికి పరమమైనటువంటి గ్రంథం. వేదాన్ని రక్షించుకోవాలండి. వేదం లేకపోతే ఈ సృష్టి లేదు. మీరందరూ అనొచ్చండి, వేదం అంటే ఏంటండి అనొచ్చండి. వేదాన్ని ఎవరు రచించారు? సాక్షాత్తుగా భగవంతుడే తాను సృష్టి చేసినప్పుడు ఈ వేదాన్ని ఇచ్చాడండి. అది ఒకరు రచించింది కాదు. ఇప్పుడు చూడండి, మనం టీవీ కొంటాం. టీవీ కొంటే ఆ ప్యాకింగ్ ఇప్పితే అందులో ఒక బుక్ కనబడుతుందండి, బుక్లెట్. ఒక ఫ్రిడ్జ్ కొన్నా దానికి ఒక బుక్ ఇస్తాడండి, ఒక సెల్ ఫోన్ కొన్నా ఒక బుక్ ఇస్తాడండి. అంటే ఏ వస్తువు కొన్నా ఒక చిన్న పుస్తకం మనకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఈ వస్తువు ఎలా తయారైంది, ఎలా వాడాలి, ఈ రకంగా వాడితే ఈ వస్తువు చాలా కాలం మన్నుతుంది, ఈ వాట్స్లోనే ఉండాలి అని చెప్పి ఆ వస్తువు తయారైనటువంటి క్రమాన్ని ఎలాగ వాడాలో ఎలాగ వాడకూడదో అన్ని వివరాలు కూడా ఆ బుక్లో రాసి ఉంటాయండి. మనం ఏ వస్తువు కొన్నా బుక్ ఉంటుంది చూడండి. అలాగే ఈ సృష్టి రచన చేసినప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి బుక్లెట్టే ఈ వేదము అని చెప్పాడండి. ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఈ వస్తువు ఎలా తయారు చేయబడిందో, ఎన్నాళ్ళు ఉంటుందో, ఎలా వాడాలో చెప్పే బుక్లెట్ ఎలాగైతే ఉంటుందో, ఈ సృష్టిని రచన చేస్తున్నప్పుడు ఈ సృష్టిని ఎలా వాడాలో, ఎలా వాడకూడదో, ఎలా జీవించాలో అన్న విషయాలన్నీ కూడా చాలా వివరంగా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమాహారమే వేదము. కాబట్టి ఆ వేదానికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నారాయణుడు ఖచ్చితంగా ఈ భూమి మీదకి దిగుతూ ఉంటాడు అని చెప్పాడు. ఆ వేదానికి గొప్పదైనటువంటి ఆలంబనే రామాయణం అండి, భాగవతం అండి. మీకు చెప్పాను నిన్న, మనం సంవత్సరాన్ని రెండు కాలాలుగా చూస్తాం. ఒకటి దక్షిణాయనం, రెండు ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం దక్షిణాయనంలో మనిషి తన జీవితాన్ని మలుచుకుంటూ ఉంటాడండి. కానీ గురువులు ఏమంటున్నారు? నీకు కావాల్సింది ఉత్తరాయణం దక్షిణాయనం కాదురా, నీకు కావాల్సింది రామాయణం నీకు కావాలి అని చెప్పారు. నువ్వు ఉత్తరాయణం దక్షిణాయనంలో వెంపర్లాడుతున్నావు. ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెడితే మోక్షం, దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెడితే మోక్షానికి వెళ్ళమని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ యథార్థానికి రామాయణాన్ని నమ్ముకొని నువ్వు కానీ వెళితే నీకు ఏ యగంలో నువ్వు ఏ ఆయనంలో చచ్చిపోయినా నీకు మోక్షమే అని చెప్పాడు. ఉత్తరాయణం ఎందుకండి? ఈరోజు భీష్మాష్టమి, చాలా విశేషం. భీష్ముడు ఈరోజు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి రోజు అండి. భీష్ముడు ఈరోజే అంపశయ్య ఎక్కి 45 రోజుల పాటు ఉండి ఈరోజు శరీరాన్ని విడిచిపెట్టాడండి. ఎందుకు విడిచిపెట్టాడు? ఉత్తరాయణంలో మోక్షం అండి.
అయితే మనమందరం అనుకుంటాం, ఏమండి మనం కూడా ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెడితే మోక్షానికి వెళ్ళిపోతామా? ఎందుకు వెళ్ళిపోతామండి? వెళ్ళవండి. అది శుద్ధ అబద్ధం. అది నమ్మొద్దండి. ఇప్పుడు ఉత్తరాయణంలో వైకుంఠ ద్వారాలన్నీ తెరిచి ఉంటాయండి. ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం మొదలుకొని వైకుంఠ ద్వారాలన్నీ తెరిచే ఉంచుతారు. నువ్వు ఎలా వెళ్తావు? నువ్వు వెళ్ళాలంటే ఆయనతో నీకు స్వతంత్రం ఉండాలి కదా. ఒక ఊర్లో పెద్ద ఆయన ఉన్నాడండి, తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పి తెలియని వాడి ఇంట్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? బయటికి తోసేస్తారండి. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ పెద్ద ఆయనతో నీకు చుట్టరికమైనా ఉండాలి, ఆ పెద్ద ఆయనతో నువ్వు అనుసంధానమైన వాడు ఉండాలి, లేదా తెలిసిన వాడివైనా ఉండాలండి. ఒక ఇంట్లోనే తెలియని వాడు వెళ్తే పేక పట్టుకుని బయటికి తోస్తే, ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెట్టారు కదా, వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతే, నీకు అసలు ఆయన చెప్పినట్టుగా బ్రతకకుండా, ఆయనతో సత్సంబాలు లేకుండా, ఒక ధర్మ మార్గంలో లేకుండా ఉంటే, నువ్వు తలుపులు తెరిచి ఉంటే మాత్రం లోనికి వెళ్ళడానికి నీకు అధికారం ఎలా ఉంటుందండి? ఆయన బయటికి తోసేస్తాడండి. నీకు స్వతంత్రం ఉండాలి. ద్వారం తెరిచిన ఆ స్వతంత్రం ఉన్ననాడే నువ్వు మోక్షానికి వెళ్ళగలవు. దక్షిణాయనంలో సాధన చేయి, ఉత్తరాయణంలో నీకు మోక్షం వస్తుంది. దక్షిణాయనం సాధనా కాలం అండి, ఉత్తరాయణం మోక్షకాలం అండి. ఇప్పుడు చూడండి, 10వ తరగతి రాస్తున్నటువంటి పిల్లాడు సంవత్సరం మొత్తం సాధన చేయాలండి. సంవత్సరం మొత్తం సాధన చేస్తే మార్చిలో ఎగ్జామ్ అయితే పాస్ అవుతాడండి. ఈ సంవత్సరం సాధన చేయకుండా పరీక్షకి వెళ్ళి కూర్చుంటే పాస్ అవుతాడా? అలాగే దక్షిణాయనంలో సాధన చేయకుండా ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెట్టేస్తే సంవత్సరం మొత్తం కూడా గాలికి తిరిగి పరీక్షల్లో కూర్చుంటే పాస్ అవుతాను అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, దక్షిణాయనంలో సాధన చేయకుండా ఉత్తరాయణంలో మోక్షానికి వెళ్ళిపోతాను అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అని చెప్పిందండి రామాయణం. దక్షిణాయనంలో ఏముందండి? భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం. ఈ 4 నెలలు చాలా ప్రధానం అండి. భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు వస్తాయి. ఆశ్వీజ మాసంలో అమ్మవారికి 9 రోజులు నవరాత్రులు వస్తాయి. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి 4 రోజులు. మార్గశిర మాసంలో ధనుర్మాసం పేరుతో 4 రోజులు శ్రీ మహావిష్ణువుకి అండి. ఈ 4 నెలల కాలం పాటు ఎవరైతే సాధనలో ఉంటారో వారికి మాత్రమే ఉత్తరాయణంలో పరీక్ష పాసే మోక్షానికి వెళ్ళడానికి అవకాశం, అర్హత ఉంటుంది. ఈ 4 నెలలు విచ్చలవిడిగా వదిలేస్తే ఉత్తరాయణం వచ్చినా నువ్వు ఆ ఫలితాన్ని పొందలేవు అని చెప్పిందండి శాస్త్రం. చూడండి, దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెడితే అయ్యో పాపం అంటారండి. ఎందుకు అయ్యో పాపం అంటారు అంటే, ఇప్పుడు పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పిల్లాడికి మార్చిలో పరీక్ష అనుకోండి, నవంబర్లో జ్వరం వచ్చింది అనుకోండి, టైఫాయిడ్ జ్వరం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు, తగ్గుతుంది లేరా 10 రోజులు గాబరే లేదు అని అంటారు. అదే జ్వరం పరీక్షల ముందు 4 రోజుల ముందు వచ్చింది అనుకోండి, అప్పుడేమంటారు? అయ్యో ఈ దిక్కుమాలిన జ్వరం ఇప్పుడే రావాలా, సంవత్సరం పాటు కష్టపడ్డాడు, ఇప్పుడు జ్వరం వచ్చేసింది, ఇప్పుడు వీడు పరీక్ష తప్పిపోతే మళ్ళీ సంవత్సరం పాటు ఇది చదవాలి అని చెప్పి బెంగ పెట్టుకుంటారండి. వచ్చింది ఒకటే జ్వరం, అది నవంబర్లో వస్తే ఒక రకం, మార్చి ప్రారంభంలో వస్తే ఒక రకం అండి. అలాగే దక్షిణాయనంలో నువ్వు శరీరాన్ని విడిచిపెడితే అయ్యో పాపం ఎందుకంటారంటే, అరే సాధన చేసుకోవలసినటువంటి కాలంలో వీడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడే, మళ్ళీ ఇటువంటి సాధన కావాలంటే 1 సంవత్సరం వేచి ఉండాలి వీడు, కాబట్టి శరీరాన్ని విడిచిపెడితే అయ్యో పాపం అంటారండి. సాధన చేసే కాలంలో శరీరాన్ని విడిచిపెడితే అయ్యో పాపం అనడానికి కారణం అదే, సాధనా కాలం పోతుందని చెప్పి. అదే సాధన చేస్తే ఖచ్చితంగా నువ్వు పరీక్షల్లో పాస్ అవుతావండి. అది పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడండి. ఓ పరీక్షిత్ మహారాజా, భగవంతుడు దశావతారాలు ఈ భూమండలం మీదకి వచ్చింది మనుషుల్ని ఉద్ధరించడానికే, మనుషుల్ని రక్షించడానికే. అందులోనూ భగవంతుడికి చేప రూపంలో వచ్చానా, పెద్దదో వచ్చానా, చిన్న రూపంలో వచ్చానన్న బాధం భగవంతుడికి లేదయ్యా. అన్ని రూపాలు ఆయనవే. వేదాహమేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః. అన్ని రూపాలు నావే అని చెప్పాడండి నారాయణుడు. మరి ఆ రూపాల్లో చేప అనేది తక్కువ అవుతుందని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? చేప ఏం చిన్నది కాదయ్యా. భగవంతుడు ఏ యుగానికి ఏ అవసరం వస్తుందో ఆ అవసరాన్ని బట్టి రూపాన్ని ఎత్తుతాడు. నువ్వేమంటున్నావు? చేప అని చెప్పి నువ్వు చూస్తున్నావు, కానీ భగవంతుడు ఏమన్నాడు? మయా సృష్టం చాతుర్వర్ణం అని చెప్పాడండి. ఇవి నా సృష్టి అయ్యా, అన్నీ నేను ఒకే రకంగా చూస్తానని చెప్పాడు. ఇప్పుడు ఒక ఆయన ఒక ఊర్లో ఉన్నాడండి, వినాయకుడిని పూజించుకుంటున్నాడు, పరమ భక్తుడు, వినాయకుడు భక్తుడు. సరే కాలం కలిసి వచ్చింది, కొద్దిగా ఐశ్వర్యం వచ్చిందండి. ఒక బంగారు వినాయకుడిని చేసుకుందాం, బంగారంతో పూజ చేస్తే మంచిది కదా, మరి బంగారం వినాయకుడిని చేద్దామని చెప్పి బంగారం కొట్టుకు వెళ్ళాడంటుంది. అయ్యా వినాయకుడిని, మంచి వినాయకుడిని తయారు చేయండి అని అడిగాడు అంటుంది. అయ్యా వినాయకుడిని తయారు చేయాలంటే 6 తులాలు అవుతుందండి, 4 తులాలు వినాయకుడికి, 2 తులాలు వాహనం ఎలుకకి అని చెప్పాడంట.
అయితే ఎంత అవుతుంది? తులం 1,00,000 రూపాయలు చెప్పున 6 లక్షలు అవుతుంది అన్నాడు. అయితే ఈయన అన్నాడంట, ఏమండి మీరు షావుకారు గారు ఆ మాత్రం విచారణ చేయరా? వినాయకుడు భగవంతుడికి తులం 1,00,000 రూపాయలేనా? ఎలుక్కి 1,00,000 రూపాయలేనా? భగవంతుడికి 1,00,000 వేసావయ్యా, వెలుక్కి ఎందుకు అంత ఇస్తున్నావు? కొద్దిగా తగ్గించవయ్యా అన్నాడంట. భగవంతుడికి 4 లక్షలు రైటే, నేను ఇచ్చేస్తాను, తులం 1,00,000 రూపాయలు చెప్పిన. కానీ ఎలుక్కి 1,00,000ఏనా? భగవంతుడికి ఎలుక్కి ఒకటేనా? కాబట్టి దీనికి కొద్దిగా తగ్గించండి అన్నాడు. అప్పుడు ఆ షావుకారు అన్నాడు, అయ్యా నీ కంటికి అది భగవంతుడు ఎలుక కనబడుతుంది, నాకో బంగారమే కనబడుతుంది. దేనికైనా నేను బంగారంతోనే తయారు చేయాలి. నువ్వు దృష్టితో చూస్తే అది భగవంతుడు ఇది ఎలుక అంటున్నావు, కానీ నా దృష్టిలో రెండు బంగారమే, రెండు ఒకే రేట్ అంటున్నాడు. మరి అలాగే నీ దృష్టితో చూస్తే నీకు రూపాలు కనబడుతున్నాయి, కానీ భగవంతుడి దృష్టిలో అన్నీ ఒకటే. అన్నీ మమే వంశో జీవలోకే జీవభూత సనాతన, నా సృష్టితోనే నా సంకల్పంతోనే సృష్టించబడ్డారు, కాబట్టి అందరూ ఒకటే అని చెప్పాడు. మనం చూస్తున్నాం ఇది ఎలుక ఇది వినాయకుడు అని చెప్పి, కానీ భగవంతుడు అంతటా ఒకటే అని పరబ్రహ్మంగా చెప్పాడండి. మరి అటువంటి భగవంతుడు అవతారాలలో విశిష్టమైనటువంటి అవతారం మత్స్యావతారం అండి. ఈ మత్స్యావతారం ఎందుకు వచ్చిందో ఒక్కసారి చెప్తాను, శ్రద్ధగా వినవయ్యా. ఇందులో ఒక పరమరహస్యం ఉందండి. మత్స్యావతారాన్ని ఎత్తడంలో 2 ఈ లోకానికి ఉపకారాలు చేశాడండి. ఒకానొక కాలంలో సత్యవ్రతుడు అనే చెప్పి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. ఆయన గొప్ప తపస్సు చేస్తున్నాడండి. ఏ తపస్సు చేస్తున్నాడు? నిత్యం కూడా భగవంతుడి యొక్క నామాన్ని అనునిత్యం కూడా పఠన చేస్తూ భగవత్ స్మరణ చేస్తూ నారాయణ నామాన్ని పఠన చేస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళు చేశాడో ఎన్నేళ్ళు చేశాడో తనకు గుర్తు లేదండి. మనమైతే భగవంతుడి యొక్క నామం చెప్తున్నా కూడా మాల తిప్పుతామండి. మాల తిప్పి 108 ఇంకా రాలేదంటే, పెద్ద పోస ఇంకా రాలేదంటే ఈ దృష్టి అంతా పెద్ద పోస ఎప్పుడు వస్తుంది అన్న దాని మీదే పెడుతున్నామండి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? అసలు పూసలు ఎలా జరుగుతున్నాయి నీకు తెలియకుండా జరిగినటువంటి కాలమే నువ్వు నిజంగా నామస్మరణ చేసినట్టు. ఆయన సత్యవ్రతుడు చేస్తున్నాడు నామం. ఏ నామాన్ని చేస్తున్నాడు? ఏది జపింపు అమృతమై ఎసుగచుండ, ఏది సద్ధర్మ పదం అని ఎరుంగదగిన, అదియే సద్భక్త యోగమని ఆవహించు ముక్తి మంతంబుదా హరికీర్తనంబు అని చెప్పాడని. ఏది జపింపు అమృతమై ఎసగచుండ, ఏది జపించినంత మాత్రం చేత అమృతం మన నాలుక మీదకి వస్తుందో, ఏది స్మరణ చేసినంత మాత్రం చేత మనం అమృతత్వాన్ని పొందుతామో అటువంటి నామం. ఏది జపింప అమృతమై ఎసుగచుండ, ఏది సద్ధర్మ పదం అని ఎరుంగదగిన. ఏ నామాన్ని చెప్తే భగవత్ పదం దొరుకుతుందో, ఏ నామాన్ని చెప్తే ఉత్తమమైనటువంటి మార్గం దొరుకుతుందో అటువంటి నామాన్ని చెప్తున్నాను. ఏది సద్ధర్మ పదం అని ఎరుంగదగిన, అది ఏ సద్భక్తి యోగం అని ఆవహించు. అదే సద్భక్తి ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఏంటది? ముక్తి మంతంబు దా హరికీర్తనంబు అని చెప్పారని. ముక్తినిచ్చేది ఏంటయ్యా? దా హరికీర్తనంబు. హరి అను 2 అక్షరములు, హరించును పాతకములు. హరి అంటే 2 అక్షరాలే, రామ అన్న 2 అక్షరాలే, శివ అన్న 2 అక్షరాలే, అమ్మ అంటే 2 అక్షరాలే. ఏ 2 అక్షరాలు నువ్వు మనసులో పఠించినా నీ మొత్తం పాపం తొలగిపోయి, పాపం కొండంత ఉన్నాయండి. నామస్మరణకున్న గొప్పతనాన్ని చెప్పాడండి సత్యవ్రతుడు తపస్సు చేస్తూ నామం ఎంత గొప్పదంటే, ఈ నామం వల్ల కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపం మొత్తం కూడా త్రికరణ శుద్ధిగా చేసిన నామం వల్ల పోతుంది. చీకటి గది ఉందండి, కొన్ని 100 సంవత్సరాలు బట్టి ఆ గది తలుపు తీల, కొన్ని 100 సంవత్సరాలు బట్టి ఆ గదిలో చీకటి ఉందండి. ఒకడొచ్చి ఆ తలుపు తీసి చిన్న దీపాన్ని పెట్టాడండి. ఇప్పుడు చిన్న దీపాన్ని పెడితే 100 సంవత్సరాలు బట్టి తలుపు మూసుందయా, 100 సంవత్సరాలు బట్టి ఇందులో చీకటి ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చి చిన్న దీపాన్ని పెట్టావు కాబట్టి ఈ దీపం ఇదిగో 10 రోజుల చీకటినే తీస్తుంది. ఇంకా పెద్దది పెడితే 20 రోజుల చీకటిని తీస్తుంది. ఇంకా పెద్దది పెడితే 1 నెల రోజుల చీకటిని తీస్తుంది. ఇది గదంతా దీపాలు పెడితేనే 10 సంవత్సరాల యొక్క చీకటి పోతుందని ఏమైనా ఉంటుందా? అలా ఏముండదయ్యా. చీకటి ఎంతకాలంగా గదిలో ఉన్నా ఒక్క చిన్న దీపపు వెలుగు అంతకాలంగా ఉన్నటువంటి చీకటిని ఎలాగైతే పాలదోలుతుందో, కొన్ని కోట్ల జన్మల నుంచి నువ్వు చేసినటువంటి పాపం నీ జీవితాన్ని తరుముతూ ఉన్నా భగవంతుడి యొక్క నామస్మరణ అనే చిన్న దీపాన్ని వెలిగిస్తే అన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపం మొత్తం కూడా తొలగిపోతుందని చెప్పారండి. నామానికి ఉన్నటువంటి గొప్పతనం అదేనండి. అటువంటి భగవంతుడి యొక్క నామాన్ని అదే అమృతత్వం అని చెప్పింది శాస్త్రం. ఈ లోకంలో కష్టాన్ని తీర్చుదానని వాడు తీర్చుతాడు, వీడు తీర్చుతానని ఎన్నాళ్ళు తిరిగావో,
తిరిగిన సంగతి పక్కన పెట్టి ఒక్కసారి భగవంతుడిని పట్టుకుని భగవంతుడి వైపు తిరగవయ్యా అని చెప్పిందండి రామాయణం. భగవంతుడి వైపు తిరిగితే, భగవంతుని యందు మనసు పెడితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. అదిగోండి సత్యవ్రతుడు అటువంటి భగవంతుడి యొక్క నామాన్ని అనునిత్యం కూడా తామ్రపల్లి నదీ తీరంలో ఉండి చేస్తున్నాడండి. చాలా కాలం చేశాడు. ఆ నారాయణ నామస్మరణ చేస్తున్నాడండి. ఎప్పుడు కూడా నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ శక్తి ఎలా ఉంటుందంటే ఆ మనిషిని ఒక ఉన్నతమైనటువంటి శక్తివంతుడిగా తీర్చిదిద్దుతుందండి. అది గొప్ప శక్తి అండి, నీ కంటికి కనబడినటువంటి శక్తి. కాబట్టి అటువంటి నామాన్ని ఈ సత్యవ్రతుడు చేస్తూ ఉంటే ఒకరోజు ఒక చిన్న విషయం జరిగిందండి. తామ్రపల్లి నదిలో దిగి ఒకసారి అర్ఘ్యం ఇస్తున్నాడండి. అర్ఘ్యం ఇవ్వడం అంటే ఏంటండి, ఏదైతే నదిలో నీరు ఇలా చేయి పెట్టి ఇలా తీసి నాది అన్నాం, కాదయ్యా నీదే అని వదిలేయడమే అర్ఘ్యం అండి. భగవంతుడికి అర్ఘ్యం ఇవ్వడం అంటే ఇదేనండి. నీది అనుకున్న ఆ నదిలో నీళ్ళే ఇలా తీస్తున్నావు, వేరు చేసి నాది అంటున్నావు, మళ్ళీ నమస్కారం పెట్టి కాదు నీది అని చెప్పి వదిలేయడమేనండి. అంటే భగవంతుడు సృష్టిలోందే ఏదైనా నువ్వు తెస్తున్నావు, ఇది నాది కాదయ్యా నీదే అని చెప్పి ఇచ్చేయడమే భగవంతుడు పూజ. ఆ సత్యవ్రతుడు అలా చేసి ఒక దోషుడు తీసి వదిలేడండి. రెండో దోషుడు తీసి వదిలాడు. మూడో దోషుడు తీసేసరికి ఒక చిన్న చేప పిల్ల తన చేతిలోకి వచ్చేసిందండి. ఒక చిన్న చేప పిల్ల వచ్చిందండి. ఇదేంటా ఈ చేప పిల్ల వచ్చేసింది అని చెప్పి అలా విడిచిపెట్టేయాలనుకునే లోపుగా ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టిందండి. చూడండి, ఆ చేప మాట్లాడింది, ఓ సత్యవ్రత, నేను నీ చేతిలోకి ఎందుకు వచ్చాను? ఏది జరిగినా దాని వెనక ఒక కర్మ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నపిల్లని, ఈ నదిలో చాలా పెద్ద పెద్ద జీవులు ఉన్నాయి, నన్ను తినేయడానికి అవన్నీ వెంట పడుతున్నాయి. కాబట్టి నేను నీ చేతిలోకి వచ్చాను, వాటిలో మళ్ళీ విడిచిపెట్టేస్తే నన్ను తినేస్తాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ దగ్గర భద్రపరచు అని చెప్పిందండి. ఆ చేప పిల్ల ఇలా చెప్పేసరికి సత్యవ్రతుడికి ఆశ్చర్యం వేసింది. అరే, ఒక చేప ఏంటి మాట్లాడడం ఏంటి, ఏదో జరుగుతుంది అని చెప్పి ఆ చేపను కాస్త తన కమండలంలో వేసేసుకున్నాడండి. వేసుకొని ఉంచాడండి. ఉంచుకొని ఆ తపస్సులోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యేసరికి ఆ చేప కమండలం మొత్తం నిండిపోయిందండి. సత్యవ్రతుని పిలిచిందంట, సత్యవ్రత, ఈ కమండలంలో వేసావయ్యా, ఇప్పుడు పట్టలేదు, నేను అటు ఇటు కదలలేకపోతున్నాను, కొద్దిగా పెద్ద దాంట్లో వెయ్యి అన్నాడండి. ఇదేంటిది కమండలంలో పెట్టలేదని చెప్పి ఒక పెద్ద పాత్రలో వేశాడండి. ఆ పెద్ద పాత్ర కూడా నిండిపోయిందండి. ఇదేంటి పెద్ద పాత్రలో వేసిన నిండిపోయి ఒక చెరువులో విడిచిపెట్టాడండి. చెరువు మొత్తం కూడా చేప నిండిపోయిందండి. ఇదేంటిది అని చెప్పి సముద్రంలోకి వదలడానికి సంకల్పం చేశాడండి. అదిగో ఆ సముద్రంలో వదిలేడండి. ఆ సముద్రంలో వదిలితే అది ఇంతింతై ఒటుడంతే అన్న చందంగా ఒక పెద్ద చేపగా మారిపోయిందండి. కంటికి కనబడనంత ఎత్తులో ఎదిగిపోయిందండి. ఎదిగిపోయి ఒక మాట అంది, సత్యవ్రత, నేను రావడానికి ఒక ప్రధాన ఉద్దేశం ఉంది అని చెప్పిందండి. ఏమిటా ఉద్దేశం? ఇదిగో ఈ రోజుకి బ్రహ్మ సృష్టించినటువంటి ఈ సృష్టిలో మొత్తం కాలం పూర్తయిపోయింది. ఈ సృష్టిలో కృతయుగం 17,28,000 సంవత్సరాలు కృతయుగం. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాల్లో త్రేతాయుగం. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగం 4,22,000 సంవత్సరాలు కలియుగం అండి. ఇంకా మనం ఎక్కడున్నామండి? 2024లో ఉన్నామండి. అందుకే కలియుగే ప్రథమ పాదే సంకల్పంలో ఉంటుందండి. నువ్వు ప్రథమ పాదంలో ఉన్నావు, అప్పుడే అయిపోతుందంటావే, అప్పుడు అవ్వదండి. సినిమాలు చెప్పేస్తే అయిపోదండి. భగవంతుడు ఏం చెప్పాడు? ఎక్కడైతే యవస్థాశ్యంతి గిరియ సరితచ్చి మహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి అని చెప్పాడండి బ్రహ్మగారు. అయ్యా వాల్మీకి మహర్షి, నువ్వు రచించినటువంటి రామాయణంలో రాముడు ఉన్నంతకాలం, ఈ సృష్టిలో రామనామం జపించినంతకాలం ఈ సృష్టికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడు రామనామం ఆగిపోతుందో, ఎప్పుడు రాముడి యొక్క స్మరణ ఆగిపోతుందో, ఎప్పుడు యొక్క రాముడి యొక్క ధర్మ నిరతి ఆగిపోతుందో ఆనాడు మాత్రమే ఈ సృష్టి అంతమైపోతుందని చెప్పి బ్రహ్మగారు స్వయంగా చెప్పారండి. మరి మనం ఎందుకంటే బెంగెట్టుకోవడం? రామనామం జపించినంతకాలం కూడా ఈ సృష్టి ఇలాగే ఉంటుంది. అయితే రామనామం జపించినంత మాత్రం చేత ఉంటుందా? కొద్దిగా రాముడిలా కూడా ప్రవర్తించాలని. ఏమండి, రామనామం పెదాలతో ఒక్కటంటే సరిపోదండి. కొద్దిగా రాముడి యొక్క గుణాలను అలవాటు చేసుకోవాలని. అలవాటు చేసుకోకపోతే అది ఏమవుతుందంటే పెదాల వరకు ఉన్నటువంటిది కొంత ఫలితాన్ని ఇస్తుంది.
అనునిత్యం కూడా నామస్మరణ జరుగుతూ ఉండాలండి. సత్యవ్రతుడికి సాక్షాత్తుగా ఏ నారాయణుడిని అయితే స్మరణ చేశాడో ఆ నారాయణుడు మత్స్య రూపంలో కనబడ్డాడండి. కనబడితే ఆయన అన్నాడు, స్వామి అసలు నాకు ఇన్నాళ్ళు తపస్సు చేశాను. ఎవరి కోసం చేశాను? శ్రీమన్నారాయణుడి కోసం నేను తపస్సు చేశాను. ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనబడ్డావు? మత్స్య రూపంలో కనబడ్డావు. నువ్వు నారాయణుడివి అని చెప్పడానికి వేరే ఆధారం నేను వెతుక్కోవక్కర్లేదు. గడిచినటువంటి కొద్ది రోజుల్లోనే నీ మార్పు ఎంత విస్తృతంగా ఉంది అంటే, నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు నారాయణుడు తప్ప ఇంకొకటి కానే కాదు. నేను చేసినటువంటి తపస్సుకి నువ్వు ఈ రూపంలో నాకు దర్శనం ఇచ్చావా తండ్రి అని చెప్పి ఆ చేపకి నమస్కారం పెట్టాడు. అప్పుడు అంటే భగవంతుడు నువ్వు చూడాలనుకుంటే ఏ రూపంలో అయినా సరే రాగలడని. ఒకానొక సందర్భంలో కబీర్ దాస్ గారు తెలుసు కదండి, రామదాసు గారి గురువు గారండి. ఏదైతే భద్రాచలం కట్టించాడో రామదాసు, ఆ రామదాసు గురువు కబీర్ దాస్ అండి. ఈ కబీర్ దాసు గారి గురువు రామానందుడు అండి. చూడండి, రామానందుడు ఆయన పేరే రామానందుడు అండి. రాముడంటే ఆనంద పడిపోయేవాడు రామానందుడు. ఎంత మంచి పేరు పెట్టుకున్నారో చూడండి. తల్లిదండ్రులు బిడ్డలకు పెట్టినటువంటి పేర్లు బట్టే వాళ్ళ బ్రతుకులు ఉంటాయండి. ఏమండి, నీ కొడుకు పేరు పెట్టాలంటే, నీ కూతురికి పేరు పెట్టాలంటే నువ్వు ఎక్కడెక్కడో దిక్కుమాలిన యూట్యూబ్ చూడాలా, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయాలా? ఒక లలితా సహస్ర నామాన్ని చూస్తే ఎన్ని నామాలు ఉన్నాయి అమ్మవారికి, ఒక విష్ణు సహస్ర నామాలు చూస్తే ఎన్ని నామాలు ఉన్నాయి అయ్యవారికి. ఈ నామాల్లో ఏదో ఒక నామం నీ పిల్లాడికో నీ పిల్లకో పెడితే ఆ అమ్మవారు అయ్యవారి యొక్క కృప దొరుకుతుందని చెప్పి ఆలోచించక ఏదో దిక్కుమాలిన పేర్లు పెడుతూ ఉంటే అవి మనకు రక్షణ ఇస్తాయని చెప్పి మనం ఎలా అనుకుంటున్నామండి? పూర్వకాలంలో భగవంతుడి నామాన్ని పెట్టేవారండి. ఎందుకు? వాడిని పిలుస్తూ ఉన్నప్పుడైనా సరే ఈ నోరు భగవంతుని యొక్క స్మరణ చేస్తుందని చెప్పి. ఏరా రామా రామా అని చెప్పి రామాని కొడుకు పెట్టాడు అనుకోండి, పుట్టిన దగ్గర నుంచి ఎన్నిసార్లు పిలుస్తాడో అన్నిసార్లు రామనామం చెప్పినటువంటి ఫలితం వస్తుందండి. భాగవతంలో చెప్పారు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ గేలినైనా, మిగుల గేలినైనా, పద్య గజ్జ గీత భావార్థంబులనైనా, కమలనైను తలుపు కలుషహారము. ఒరే నాయనా, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏదో పెద్ద తపస్సు అనుకుంటున్నావా? బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, భగవన్నామాన్ని పెట్టుకున్నటువంటి బిడ్డను పిలిచినా నువ్వు భగవంతుని స్మరణ చేసిన ఫలితమే ఇస్తావు. విశ్రామగేలినైనా, ఏదో ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు రామచంద్ర అనుకుని పడుకున్నావు, అది భగవన్నామం కింద వస్తుందండి. అంటే నువ్వు పూజ చేసినంత కింద వస్తుంది. మిగుల గేలినైనా, ఆడుతున్నప్పుడు ఒరే రామ ఇట్రా, ఒరే లక్ష్మణ తప్పురా, హనుమా నువ్వురా, ఇలా భగవంతుడి పేర్లు పెట్టి పిలుచుకున్నా నువ్వు భగవన్నామాన్ని చెప్పిన. పద్య గజ్జ గీత భావార్థంబులనైనా, పద్యమో గద్యమో గీతో ఏదో చదువుకుని పిలిచినా అది కమలనైను తలుపు కలుషహారము అని చెప్పారండి. కాబట్టి బిడ్డలకు ఆ పేర్లు పెడితే భగవంతుణ్ణి మనం ప్రత్యేకంగా పిలవాల్సినటువంటి అగాయిత్యం ఏమి ఉండదండి, నామం అలవాటు అయిపోతుంది. అందుకే పూర్వకాలంలో మా గురువు గారు ఏమనేవారంటే, ఒరే నీ పదవికి రిటైర్మెంట్ ఉందేమో కానీ, నీ పనికి రిటైర్మెంట్ ఉందేమో కానీ, నీ పదవికి మాత్రం భగవన్నామస్మరణ చేయడంలో రిటైర్మెంట్ అనేది లేకుండా ఉండాలని చెప్పారండి. నీ పదవికి రిటైర్మెంట్ ఉంది, నీ పనికి రిటైర్మెంట్ ఉంది, కానీ భగవన్నామాన్ని చెప్పడానికి మాత్రం నీ పెదవికి మాత్రం రిటైర్మెంట్ అనేది లేకుండా నువ్వు చూసుకో అని చెప్పారు. సత్యవ్రతుడు అది చేశాడండి. నారాయణుడు చేప రూపంలో దర్శనం ఇచ్చాడండి. ఇప్పుడు కబీర్ దాస్ గారి వృత్తాంతంలో రామానందుడు అనునిత్యం రామ 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 అంటూ ఉండేవాడండి. చాలా కాలం రామనామం చేయడం వల్ల ఏమైందంటే ఆయన నాలుగుకి గొప్ప శక్తి వచ్చేసింది. ఆయన ఏదంటే అది అయిపోతుందండి. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోక విహారానికి వచ్చారండి. ఏమండి, భూలోక విహారానికి వస్తే రామానందుడు కాశీక్షేత్రంలో నడిచి గంగ తీరానికి వెళ్తున్నాడండి, గంగా నదికి వెళ్తున్నాడండి. ఆ రామానందుడు నడిచినటువంటి పాదం దగ్గర పరమేశ్వరుడు నమస్కారం పెట్టాడంట. చూడండి, రామానందుడు నడిచి వెళ్ళిపోతుంటే రామానందుడు వేసినటువంటి పాదంతో అచ్చుకి పరమేశ్వరుడు నమస్కారం పెట్టాడంట. పార్వతి అమ్మవారు అందంట, స్వామి ఏ పాదాన్ని చూడాలని చెప్పి సమస్త సృష్టి అరులు చేస్తుందో అటువంటి పాదాన్ని కలిగినటువంటి పరమేశ్వర, రామానందుడు పాదం కాదు పాదం అచ్చుకు నువ్వు నమస్కారం పెడుతున్నావు, ఏముంది అంత గొప్ప ఆయనలో అని చెప్పాడు. ఏమంత మాట అంటున్నావు? నిరంతర రామనామ సేవా ధురంధరుడు,
అనునిత్యం కూడా భగవన్ నామస్మరణ చేస్తున్నటువంటి వాడు. అటువంటి వాడి యొక్క పాదానికి మనం నమస్కారం పెడితే, ఆనాడు చూడండి కృష్ణుడికి తలనొప్పి వస్తే సత్యభామ, రుక్మిణి అందరూ కూడా వైద్యుల వెంట పరిగెట్టారండి. కానీ కృష్ణుడు ఏమన్నాడు? నా పరమ భక్తులైనటువంటి ఆ గోపికలు ఉన్నారే, వాళ్ళ పాదానికి అంటుకున్నటువంటి ధూళి తెచ్చి నా తల మీద వేస్తే ఆ శిరోభారం తగ్గిపోతుందని చెప్పిందండి కృష్ణ పరమాత్మకి. ఆ ధూళి వేస్తే శిరోభారం తగ్గిందండి. భగవంతుడికి ఏది సుఖమంటే పరమ భాగవతోత్తముడి యొక్క పాద ధూళైనా సరే భగవంతుడు స్వీకరిస్తాడండి. అది ఆ నామానికి ఉన్నటువంటి గొప్పతనం. రామానందుడు భగవన్ నామస్మరణ చేస్తే పరమేశ్వరుడు ఆయన పాదానికి నమస్కారం పెట్టాడండి. అప్పుడు అమ్మవారు అడిగితే, అంత శక్తివంతుడు రామనామం చెప్పడం వల్ల ఆయనకి అపారమైనటువంటి శక్తి వచ్చేసింది. ఆయన ఏమంటే అది సత్యమై తీరుతుంది అని చెప్పాడు. నేను ఇస్తున్నాను వరం, వాడు ఇది అవ్వాలంటే అది అయిపోతుంది, పగలు కాదు రాత్రి అంటే రాత్రి అయిపోతుందని చెప్పాడు. అయితే పార్వతీదేవి అంది, నేను పరీక్షిస్తాను అందండి. పార్వతి, భక్తుల్ని పరీక్షించకు, నువ్వు భక్తుల్ని పరీక్షిస్తే నువ్వే పరాభవానికి గురైపోతావని చెప్పారండి. అయినా సరే పార్వతీదేవి పరీక్షించాలనుకుందని. రామానందుడు అనుకుంటే అయిపోతుంది అంటున్నావు కదా, నేను పరీక్షిస్తానని. ఒకరోజు రామానందుడు ఉదయం సంధ్యావందనం చేసుకోవడానికి ఆ కాశీ ఆ గంగానది తీర గట్టును నడుస్తున్నాడని అమ్మవారు వచ్చారండి. వచ్చి ఒక అందమైనటువంటి గులాబీ మొక్కగా అమ్మవారు మారిపోయారండి. అందమైన గులాబీ మొక్కగా అమ్మవారు మారిపోయారండి. అందమైన పుష్పం పూసిందండి. అసలు గులాబీ అందం, అందులోనూ అమ్మవారు మారితే నిత్యానందకరీ వరాభైకరీ సౌందర్య రత్నాకరి. ఆవిడ సౌందర్యానికి రత్నం వంటిదండి, అంతకు మించి లేదు సౌందర్యం. అటువంటి అమ్మ గులాబీ మొక్కగా మారిపోయి ఒక పువ్వుగా మారితే ఎంత అందంగా ఉంటుందండి. రామానందుడు వెళ్ళిపోతూ ఈ పువ్వుని చూశాడండి. అరే, ఎంత బాగుందే ఈ పువ్వు, నా స్వామి పాదాల చెంత ఈ పువ్వు పెడితే ఈ పువ్వుకి మరింత అందం వస్తుంది, కాబట్టి ఈ పువ్వుని పరమేశ్వరుడు పాదం దగ్గర పెట్టాలనుకున్నాడండి. అనుకొని తెంపాడండి. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడండి? పరమేశ్వరుడు పాదం దగ్గర ఈ పువ్వుని పెట్టాలని చెప్పి తెంపాడండి. తెంపి పట్టుకెళ్తున్నాడండి. పట్టుకెళ్తూ ఉంటే వెంటనే వెనక్కి వస్తున్నటువంటి అమ్మవారు పువ్వు గులాబీ చెట్టు రూపంలో ఉన్నారు కదా, వెంటనే అమ్మవారి రూపంలోకి వచ్చేసారండి. వచ్చేసి రామానందుడి వెనక వెళ్తున్నారండి. పిలిచింది, రామానంద ఒక్కసారి ఆగు అందండి. ఆగు అంటే రామానందుడు ఆగాడండి. ఏమ్మా అని అడిగి, ఎక్కడికి వెళ్తున్నావు? పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తున్నావు. ఏంటి అది? గులాబీ పువ్వు. ఎందుకు పట్టుకెళ్తున్నావు? పరమేశ్వరుడు పాదం దగ్గర పెడతానమ్మా. నువ్వు దొంగతనం చేస్తున్నావు కదా రామానంద అని అందండి. నేనేం దొంగతనం చేశానమ్మా? ఆ మొక్క వేసింది నువ్వా, నీళ్లు పెట్టింది నువ్వా, నీది కాని దాన్ని నువ్వు తెంపావే, అది తప్పు కదూ, దొంగతనం కదూ అన్నదండి. వెంటనే రామానందుడు, అమ్మ దొంగతనం అంటావా అని ఆ పువ్వు అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. అమ్మవారు అనుకున్నారు, మరి వీడు ఏదంటే అది అయిపోతుందని శంకరుడు అన్నాడు. ఇప్పుడు ఈయనేమన్నాడు? ఈ పువ్వుని తెంపుతూ పరమేశ్వరుడు పాదం దగ్గరికి ఈ పువ్వు వెళ్ళాలి అన్నాడు. ఈ పువ్వు నేను ఆపేసరికి వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆయన మాట అబద్ధం అయింది కదా అని చెప్పి కైలాసానికి బయలుదేరింది. ఇదిగో నీ భక్తుడు చెప్పినటువంటి మాట సత్యం అవ్వలేదు అని చెప్పి నిరూపణ చేయడానికి కైలాసం వెళ్ళడానికి పార్వతీదేవి బయలుదేరింది. వెళుతూ సాక్ష్యం ఏది అంటుందేమని ఈ పువ్వును పట్టుకుని వెళ్ళిందండి. వదిలేసిన పువ్వును పట్టుకొని, రామానందుడు వదిలేసిన పువ్వును పట్టుకొని వెళ్ళిందండి. వెళ్ళి, శంకరా, ఇదిగో నీ భక్తుడు అన్నమాట నిజమవుతుంది అంటున్నావు, ఇదిగో రామానందుడు నీ పాదం దగ్గర పువ్వు పట్టుకెళ్ళడానికి పట్టుకెళ్ళాడు, నేను వద్దు అంటే వదిలేసి వెళ్ళిపోయాడు, మరి వాడు మాట అబద్ధం అయింది కదా, సాక్ష్యం కోసం ఈ పువ్వు తెచ్చానని చెప్పి పరమేశ్వరుడు పాదం దగ్గర పెట్టిందంటండి. శంకరుడు అన్నాడంట, చూసావా, నా భక్తుడైన వాడు ఈ పువ్వు పరమేశ్వరుడు పాదం దగ్గరికి పెట్టాలని సంకల్పం చేస్తే సాక్షాత్తుగా 3 లోకాలని పరిపాలన చేస్తున్నటువంటి అమ్మవారు అయినటువంటి నువ్వే వెళ్ళి ఆ పువ్వును తెచ్చి నా పాదం దగ్గర పెట్టావంటే అది నీ గొప్పతనం కాదు, రామానందుడి యొక్క సంకల్ప గొప్పతనం అని చెప్పింది. రామానందుడు నా పాదం దగ్గర పెట్టాలనుకున్నాడు, అది ఎలా వచ్చింది? నువ్వే స్వయంగా తీసుకొచ్చి నా పాదం దగ్గర పెట్టావు అంటే ఆయన సంకల్ప బలం ఎంత గొప్పదో చూడు అందండి. అదిగో ఆ పువ్వే కబీర్ దాసుగా మారిందండి. ఆ పువ్వుని విసిరితేనే కబీర్ దాసుగా పుట్టాడు. అంటే అంటే నీరండి, నీటిలో వదిలింది అమ్మవారు, వదిలితే కబీర్ దాసుగా పుట్టాడండి. ఆయనే రామదాసుకి మంత్రోపదేశం చేశాడండి. రామనామం మంత్రోపదేశం అంటే చెవిలో గోప్యంగా చెప్పలేదండి. రోజు రామదాసు తిరిగేవాడు, గురువుగారు మంత్రం ఇవ్వండి అని చెప్పి. ఈయన కొన్నాళ్ళలాగా అన్నాడండి. ఒకరోజు కబీర్ దాస్ గారు పడుకున్నారండి.
రామదాసు గారు వెళ్ళిపోతూ చూసుకోకుండా తన్నేశారండి. రామచంద్ర అన్నాడండి. గురువుగారు మాకు మంత్రం ఇచ్చేశారని చెప్పి ఆ రామనామాన్ని పట్టుకొని రామదాసు తరించిపోయాడండి. గురువుగారు నోటి వెంట వచ్చిన మాటే అది మంత్రం అండి, నమ్మాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో రామదాసు గారు కబీర్దాసు గారిని అడిగారంట, గురువుగారు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు, ఒక్కసారి చూపిస్తారా అని అడిగాడు. ఆయన 2 రోజులు ఆగు చూపిస్తాను అన్నాడు. 2 రోజులు ఓపిక పట్టు, నీకు దేవుణ్ణి చూపిస్తాను అన్నాడు. అయితే ఈ 2 రోజుల్లో నువ్వు రోజు అన్నదానం పెట్టు అని చెప్తే మొదటి రోజు అన్నదానం అయిపోయింది. 2వ రోజు అన్నదానం, దేవుణ్ణి చూపిస్తాడనేసరికి ఊరు మొత్తం వచ్చేసారండి. ఊరు మొత్తం వచ్చి ఈ దేవుణ్ణి చూపిస్తాడని చెప్పి చూస్తున్నారంట. అన్నాలు వండేశారు, 12 అయింది, భోజనాలు పెట్టలేదు, ఆకలి వేసేస్తుంది. షుగరు బీపీ ఉన్న వాళ్ళకి చూడండి గాబరా, ఇంకా పెట్టలేదు. ఆ గురువు అసలు రాలేదండి, కబీర్దాస్ రాలేదండి. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఆతృత. మామూలుగా అయితే తినేసేవారేమో, దేవుణ్ణి చూపిస్తానన్నారు కదా, అందుకు ఆగారండి. 1 గంట అయింది, కబీర్దాస్ గారు రాలేదు, రామదాసు వడ్డించడం లేదు. 1 గంటన్నర అయిందండి. ఇంకా జనాలందరూ తిట్టడం మొదలుపెట్టారండి. ఏమయ్యా అన్నం పెడతామని చెప్పి పిలిచి 1 గంటన్నర అయింది, ఇప్పటికి ఆయన రాలేదు, నువ్వు పెట్టలేదు అనేసి అన్నారండి. 2 అయింది, విసిగిపోతున్నారండి. విసిగిపోయి అసలు ఏంటిది, భగవంతుని చూడాలన్న మాట లేకపోతే మేము ఎప్పుడో వెళ్ళిపోయి ఉందో అని చెప్పి విసిగిపోతుంటే ఈలోపు వంటగదిలో పెద్ద శబ్దాలు వచ్చాయండి. ఏంటి అని చూసేసరికి ఒక గేదె అందులోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి చిందర వందర చేసేసి నానా అల్లరి చేసేసి అక్కడ ఉన్నటువంటి పాయసాన్ని తినేసిందండి. అందరూ కర్రలతో కొట్టేశారు. ఏమే ఆకలితో చచ్చిపోతున్నావు, ఎప్పుడు వస్తాడా కబీర్దాసు, వస్తే ఈ పలహారం తిని దేవుణ్ణి చూద్దామంటే ఈలోపు నువ్వు పదార్థాలన్నీ పెంట చేసేసావని చెప్పి కర్రలతో బాధారండి. బాధి ఈ కబీర్దాసు దగ్గరికి వెళ్తున్నారంట. ఈ ఆవు కూడా కబీర్దాసు దగ్గరికే వెళ్ళిందంట. వెళితే ఏడుస్తూ ఉందంట ఆవు, కళ్ళంట నీరు వచ్చేసే బాగా కొట్టేశారండి. అప్పుడు కబీర్దాస్ అన్నాడంట, రామా ఆనాడు రావణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా నీ ఒంటి మీద దెబ్బ పడలేదయ్యా, ఈరోజు నిన్ను చూపిస్తానంటే ఇన్ని దెబ్బలు కాసి నా కోసం వచ్చావా అని చెప్పి ఆ గోపికి నమస్కారం పెట్టి ఈయన రాముడే అని చెప్పాడంట. చూడాలన్న తపన ఉంటే అన్ని జీవులు రామస్వరూపమేనండి. ఆనాడు రాముడికి రావణాసురుడు యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడికి దెబ్బ పడలేదు, నువ్వు ఈరోజు చూపిస్తానంటే ఇన్ని దెబ్బలు కాసావా నా తండ్రి అన్నాడంట. అలాగే ఈరోజు ఒక మత్స్య రూపంలో సత్యవతుడికి కనిపించాడండి. సత్యవతుడు కనిపించి పెరిగి పెద్ద అయిపోతున్నాడండి. అప్పుడు ఈ చేప ఒక మాట అందండి. ఏమంది, నాయన సృష్టి మొత్తం పూర్తి అయిపోతుంది, ఇదిగో ఈ 4 యుగాలు అయిపోయిన తర్వాత మొత్తం బ్రహ్మగారికి ఒక పగలండి. ఏదండి, కృతయుగంలో 17 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగంలో 12 లక్షల సంవత్సరాలు, ద్వాపర యుగంలో 8 లక్షల సంవత్సరాలు, కలియుగంలో 4 లక్షల చిల్లర సంవత్సరాలు మొత్తం కలిపితే బ్రహ్మగారికి ఒక పగలండి. రాత్రి కూడా కాదు, ఒక పగలు. ఈ పగలు పూర్తయితే ఆయన నిద్రలోకి వెళ్తాడండి. నిద్రలోకి వెళ్ళిపోతే ఈ సృష్టి మొత్తం కూడా ప్రళయ జలాలతో నిండిపోతుందండి, అంటే లయం అయిపోతుందండి. ఆయన మళ్ళీ 7వ రోజు నాడు లేస్తాడండి. లేచే వరకు ప్రళయ జలాలతో ఈ సృష్టి మొత్తం కూడా మొత్తం జలంతో నిండిపోతుందండి. భాగవతంలో అంటారండి, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వడి ఏకాకృతి వెలుగు అతడిని నే సేవించేదనని చెప్పి గజేంద్రుడు ప్రార్థన చేశాడండి. ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు, లోకాన్ని పరిపాలించినటువంటి గణాధిపతులు, ఆయనకు అధ్యక్షులుగా ఉన్నటువంటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ సమస్త సృష్టి కూడా ప్రళయ జలాలతో నిండిపోతే, అంతా కూడా పరివ్యాప్తమైనటువంటి పెంచీకటిగా నిండిపోతే, ఆ చీకటికి అవతల వెలుగుగా నిలబెడుతున్నటువంటి పరంజ్యోతి ఎవడున్నాడో అటువంటి వాడిని నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి గజేంద్రుడు ప్రార్థన చేసినట్టుగా బ్రహ్మగారికి ఒక పగలు ఈ 4 యుగాలండి. పగలైపోయింది, అయినా ఈ సృష్టి మొత్తం కూడా లయం అయిపోతుంది. ఈ రోజు నుంచి 7వ రోజు లెక్క పెట్టే లోపుగా మొత్తం లయం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏది రక్షించుకోవాలి, కొన్నింటిని మనం రక్షించుకోవాలి మళ్ళీ సృష్టి చేయడానికి. 1 వేదం, 2 సప్త ఋషులు, గురువుల్ని రక్షించుకోవాలి. గురువుల్ని, సప్త ఋషుల్ని, నువ్వు వేదాలని, కొన్ని ఔషధ మొక్కల్ని కలిపి నువ్వు రక్షించాలి. అందుకే నీకు ఈ రహస్యాన్ని చెప్తున్నానని చెప్పాడండి సత్యవ్రతుడికి. చూడండి, మనకి రిజర్వ్ బ్యాంక్ ఉందండి, అది నాకు తెలియదు కానీ ఎక్కడనేది కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, నేను మీకు రేపు చెప్తాను. ఒక రిజర్వ్ బ్యాంక్ ధనాన్ని దాస్తుంది, ఇంకొక రిజర్వ్ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఒకటే రిజర్వ్ బ్యాంక్ ఉందండి. అందులో ఏముంటాయో తెలుసండి, విత్తనాలు మాత్రమే ఉంటాయండి.
అంటే ప్రతి పంటకు సంబంధించినటువంటి మేలు జాతి విత్తనాలని ఆ రిజర్వ్ బ్యాంక్లో భద్రపరుస్తారు. ఎందుకు? ఈ సృష్టిలో ఆహార కొరత వచ్చినప్పుడు మళ్ళీ ఆ విత్తనాలను రిలీజ్ చేస్తేనే మళ్ళీ నిలబడుతుంది సృష్టి. కాబట్టి అలాగే భగవంతుడు ఏం చెప్పాడంటే, సృష్టి అంతమైపోతే ఇప్పుడు నువ్వు సప్త ఋషుల్ని, ఈ ఔషధ మొక్కల్ని, ఈ యొక్క ఈ పంటలకు సంబంధించినటువంటి విత్తనాలని నువ్వు ఒక పడవ పంపిస్తాను, ఎక్కండి. ఈ పడవ వాసుకి వచ్చి రక్షిస్తుంది. పెంజీకటికి 7 రోజుల పాటు ప్రళయ జలాలతో నిండిపోయిన తర్వాత బ్రహ్మగారు నిద్ర లేచినప్పుడు ఈ పడవతో పాటుగా ఈ వేదాన్ని, ఈ సప్త ఋషుల్ని అందిస్తే నువ్వు మాత్రం మనువుగా పుడతావు. నీ మనువుగా పుట్టి నీ వంశంలో పుడతారు కాబట్టే వాళ్ళందరూ మనుషులుగా పిలువబడతారు. మనందరికీ ఆద్యుడు ఎవడండి? ఆనాడు సత్యవ్రతుడు మనువుగా పుడితే ఆ మనువు యొక్క సంతతే మన అందరం. కాబట్టి మనం అందరం కూడా మనుషులు అయ్యారు. అందుకే ఆ వైవస్వత మనువే అని చెప్పి మన సంకల్పం చెప్తామండి. వైవస్వత మన్వంతురే ఆ మనువు యొక్క సంతానం అండి మనం అందరం కూడా. కాబట్టి అటువంటి మనువుగా సత్యవ్రతుడు మారాడండి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈ ప్రళయ జలాలు నిండిపోయినప్పుడు ఏ భయం పడకు, నేనున్నాను, మత్స్య రూపంలో ఆ సముద్రంలో ఉంటాను, నేను నిన్ను కాపాడుతానని చెప్పాడు. అదిగో 7వ రోజు వచ్చేసరికి ప్రళయ జలాలు మొత్తం కూడా నిండిపోతున్నాయి. మొత్తం అతలాకుతలం అయిపోయింది. భువన బ్రహ్మాండాలన్నీ కూడా ప్రళయ జలంతో నిండిపోయాయి. నిండిపోతే ఈయన సప్త ఋషుల్ని పట్టుకొని, ఔషధ మొక్కలన్నీ కూడా పట్టుకొని, వేదాలను పట్టుకొని ఆ సత్యవ్రతుడు ఆ పడవ ఎక్కాడండి. ఓ విపరీతమైన అలలు ఆ వాసుకి వచ్చి ఈ పడవని క్షేమంగా భద్రపరిచిందండి. అదిగో బ్రహ్మగారు లేచేసరికి ఈ వేదాలను అందించాలి. బ్రహ్మగారు ఎక్కడి నుంచి లేస్తారు? సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఈ సముద్రం కింద నిద్రపోతే ఆయన నాభి నుంచి ఒక కమలం పుట్టిందండి. శ్రీ మహావిష్ణువు బొడ్డు నుంచి ఒక కమలం పుట్టిందండి. ఆ కమలంలో 4 ముఖాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూర్చోబెట్టాడండి. ఆయనే బ్రహ్మ. ఇప్పుడు ఆయనకి ఈ పడవలో ఉన్నటువంటి వేదాలన్నీ కూడా అందించి సృష్టి రచన చేయమన్నాడండి. సప్త ఋషులను ఇచ్చాడు, సృష్టి రచన మొదలుపెట్టాడండి. సృష్టి రచన మొదలు పెట్టగానే ఉత్తర క్షణంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి రాక్షసుడే పుట్టాడండి. మొట్టమొదటి హయగ్రీవుడు అనే రాక్షసుడు. ఈయన కాదండి, ఈయన నారాయణుడి యొక్క అవతారం. హయగ్రీవుడు అంటే ఆయనకే సోమకాసురుడు అని చెప్పి పేరు కూడా ఉందండి. అదిగో ఆ రాక్షసుడు పుట్టాడండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు, ఈ సృష్టిలో ఎవరెవరిని సృష్టిస్తారో ఈ సృష్టి ఇక్కడితో ఆగిపోవాలి, నేనే గొప్పవాడిని అవ్వాలంటే ఈ వేదాలని నేను దాచేయాలి అనుకున్నాడండి. అదిగోండి వేదాలు మొత్తం కూడా దాచేసాడండి. ఎక్కడ దాచాడు? సముద్ర గర్భంలోకి దాచేసాడండి. ఇప్పుడు సముద్ర గర్భంలో దాస్తే ఇప్పుడు వేదాన్ని బట్టి సృష్టి రచన చేయాలండి. ఇప్పుడు వేదాలు కనబల్లా, బ్రహ్మగారు సృష్టి ఆపేశారండి. ఏమయ్యా సృష్టి చేయలేదంటే ఏది వేదం ఎక్కడ పోయింది? అదిగో నా నుంచి పుట్టినటువంటి సోమకాసురుడు దాచిపెట్టేశాడని చెప్పారు. ఇప్పుడు ఆ సోమకాసురుని సంహరించారంటే సముద్ర గర్భాన్ని ఉన్నాడు, ఎవరు వెళ్ళగలరు? అదిగో మత్స్య రూపంలో ఉన్నటువంటి నారాయణుడు సోమకాసురుడు ఉన్నటువంటి సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళి సోమకాసురుడు జలస్తంభన విద్య వచ్చాను. నేను మీకు చెప్పానే, దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చు. మళ్ళీ సోమకాసురుడు కూడా జలస్తంభన విద్య ద్వారా అడుగులో దాక్కుంటే మత్స్య రూపంలో ఉన్నటువంటి నారాయణుడు ఆ సముద్ర గర్భానికి వెళ్ళి ఈ సోమకాసురుడితో చాలా కాలం పాటు యుద్ధం చేసి సోమకాసురుడిని సంహరించి మళ్ళీ తిరిగి ఆ వేదాలను తెచ్చి బ్రహ్మగారి చేతిలో పెట్టారండి. అయ్యా ఇదిగో వేదాలు ఇస్తున్నాను, సృష్టి రచన చెయ్యు అని చెప్పాడండి. అదిగో ఆయన సృష్టి రచన మొదలు పెట్టాడండి. ముందు మళ్ళీ భూమిని పుట్టించాడు, మళ్ళీ సకలతర జగత్తును పుట్టించాడు. ఈ సృష్టిని అంతా కూడా ఇలా అద్భుతంగా సృష్టి చేస్తూనే ఉన్నాడండి బ్రహ్మగారు. అప్పుడు చెప్పాడండి ఈ సత్యవ్రతుడికి, నాయనా నీకు ఆ రోజు నువ్వు అగ్ని ఇస్తూ ఉంటే నీ చేతిలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే సప్త ఋషులు నిలబడాలి, వేదం నిలబడాలంటే నేను మత్స్య రూపంలో నుంచి వచ్చాను. నేను ఈరోజు మత్స్య రూపంలోకి రాకపోతే, బ్రహ్మగారికి వేదం అందకపోతే ఈ సృష్టి ఇలా ఉండేది కాదు, ఈ సృష్టి మొత్తం కూడా నాశనం అయిపోయేది. కాబట్టి మత్స్య రూపం ఎంత గొప్పదంటే అసలు ఈ సృష్టి మళ్ళీ ప్రారంభమైంది అంటే అది మత్స్య రూపం వలనే, మత్స్య రూపంలో నారాయణుడు రావడం వలనే ఈ సృష్టిలో మనం ఈరోజు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మళ్ళీ 3 యుగాలు అయిపోయాయండి. మళ్ళీ కలియుగానికి వచ్చామండి. మళ్ళీ కలియుగం అయిపోతే మళ్ళీ సృష్టి లైవ్ అయిపోతుందండి. అందుకే చూడండి, పరమేశ్వరుడు మెలలో కపాలాలు ఉంటాయండి. అవేంటో తెలుసా?
ఒక్కొక్క కపాలం ఒక్కొక్కసారి సృష్టి లైవ్ అయిపోతే ఆ సృష్టిని సృష్టించినటువంటి బ్రహ్మగారి యొక్క తలండి ఆ కపాలం. ఇప్పుడు పరమేశ్వరుడి మెడలో ఎన్ని కపాలాలు ఉన్నాయో అన్నిసార్లు సృష్టి లైవ్ అయిపోయి మళ్ళీ కొత్తగా పుట్టిందండి. బ్రహ్మగారు ఎన్నాళ్ళు ఈ సృష్టిని కాపాడుకున్నాడని కృతజ్ఞతతో పరమేశ్వరుడు ఆయన కపాలాన్ని మెడలో వేసుకున్నాడని అది కపాలమాలగా మారిపోయిందండి. అంటే ఈ సృష్టి ఎన్నాళ్ళు సృష్టింపబడి లైవ్ అయిపోతూ ఉందండి. అన్ని కపాలాలు ఉన్నాయంటే అన్ని బ్రహ్మలు వచ్చారండి. కానీ ఆ మత్స్య రూపమే లేకపోతే ఈరోజు ఈ సృష్టిలో 3 యుగాలు గడిచిపోయి 4వ యుగమైనటువంటి కలియుగంలోకి మనం వచ్చేవాళ్ళం కాదు, మనం బ్రతికే వాళ్ళం కాదండి. కాబట్టి మానవ లోకం అందరూ కూడా కృతజ్ఞత ఎవరికి చెప్పాలంటే సృష్టిని నిలబెట్టడానికి ఆద్యుడైనటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి నారాయణుడికే నమస్కారం పెట్టాలి. జై బలో భగవాన్ మత్స్య రూప నారాయణుడికి, జై బలో భగవాన్ మత్స్య రూప నారాయణుడికి, జై బలో భగవాన్ మత్స్య రూప నారాయణుడికి. మరి అటువంటి మత్స్య రూపంలో వచ్చినటువంటి నారాయణుడు ఈ సృష్టి నిలబడడానికి ఆద్యుడయ్యాడు. ఆయనే లేకపోతే ఈ సృష్టి అన్నది మనకి లేనే లేదు. కాబట్టి అటువంటి ప్రథమ అవతారమైనటువంటి మత్స్యావతారాన్ని పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పడం జరిగిందండి. పరీక్షిత్ మహారాజా, భగవంతుడైనటువంటి నారాయణుడు మనుషుల్ని రక్షించడానికి ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాడయ్యా. కాబట్టి ఈ సృష్టిని రచన చేయడానికి ఒక అవతారం కాదు, 10 అవతారాల్లో వచ్చాడు. 2వ అవతారం కూర్మావతారం. ఇంకా మనం చెప్పుకోవలసినటువంటి అవతారాలు 9 అవతారాలు ఉన్నాయి, అవుతాయి. ఎందుకంటే భగవత్ సంకల్పంగానే ఉంటే ఏది పెద్ద విషయం కాదండి. ఏమండి, మనం సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నామండి, అవసరమైతే ఓవర్ డ్యూటీలు కూడా చేస్తున్నాం. మరి భగవంతుడి గురించి చెప్పుకోవడానికి ఒక్క క్షణం పెంచితే మాత్రం తప్పే ఉందండి. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి ఆ అవతారాలలో 2వ అవతారం కూర్మావతారం. ఈ కూర్మావతారం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం దగ్గర నారాయణుడు కూర్మావతారధారి అయినటువంటి ఆ ఆలయం ఉందండి, మా జిల్లాలోనే ఉంది. కాబట్టి అటువంటి కూర్మావతారంలో నారాయణుడు ఈ లోకానికి ఎంతో ఉపకారం చేశాడండి. ఆయన ఉపకారం చేసి ఉండకపోతే, ఆయనే ఆ మంద్ర పర్వతం యొక్క ఉరిపిడి భరించలేకపోతే ఈ సృష్టిలో అమృతం లేదు, ఐరావతం లేదు, కామధేనువు లేదు, లక్ష్మీదేవి కూడా లేదండి. లక్ష్మి అంటే ఆనందం అండి, ఆనందం కూడా దొరికేది కాదండి. మరి అటువంటి కూర్మావతార విశేషాలన్నీ కూడా రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. రేపు కూర్మావతారం, వీలైతే వరాహావతారం కూడా రేపే పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు సమయపాలన పాటించి అందరూ కూడా, మీకు ఎందుకంటే సమయానికి విడిచిపెడుతున్నాం, మీరు సమయానికే రావాలి. కాబట్టి మీరు రేపు సమయానికి వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఒక 2 అవతారాలైనా సరే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మనం దశావతార వైభవాన్ని చెప్పుకొని ఆ నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనం అందరం కూడా పొందే విధంగా అటువంటి శక్తి, భక్తి, సాధనా సంపత్తిని ఆ పరంధాముడు మహాలక్ష్మి హనుమంతుల వారు మనందరికీ కటాక్షించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్.